I would I would like to invite to our Region 3 RP sir, Manoj Ramesh sir, to introduce today's speaker, sir. ఎస్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న సభ్యులకు ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం అండి. ఈరోజు మనము రోజువారీ కార్యక్రమంలో భాగంగా ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్ షాప్ మన యొక్క రీజియన్ 3 నుండి నిర్వహించుకుంటున్న విషయం మనందరికీ తెలిసినటువంటిదే. దానిలో భాగంగా ఈరోజు మరింత అత్యంత అద్భుతమైన సెషన్. ఇది విన్న తర్వాత ఎక్కడున్నా మన యొక్క హ్యాబిట్స్ లో అనేటువంటి విషయము మనకు ఒక ప్యూర్ క్లారిటీ వస్తుంది. సో అత్యంత అద్భుతమైన సెషన్ అందించడానికి ఈ రోజు మన ముందుకు వచ్చినారు. వారు ప్రొఫెషన్ పరంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఇండియాలో డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఫార్మసీలో పిహెచ్డి చేశారండి. వారి ప్యాషన్ ఏంటంటే ట్రైనింగ్ మరియు కోచింగ్ ఇవ్వడం అనేది. ఇంకా వారికి ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ మనం చూస్తే బ్లెయిర్ సింగర్ అకాడమీలో సర్టిఫైడ్ ట్రైనర్ గా ఉన్నారు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఎన్ఎల్పి మాస్టర్ కోచ్ గా ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి మాస్టర్ కోచ్ గా ఉన్నారు. ఈఎఫ్టికి సంబంధించి మాస్టర్ కోచ్ గా ఉన్నారు. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా ఉన్నారు. వారి వృత్తిలో 20 సంవత్సరాల అనుభవాన్ని గడించి ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ గా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. అలాగే ఐసిఐలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా తమ యొక్క బాధ్యతను, గురుతర బాధ్యతను ఇంపాక్ట్ లో నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క ఎక్స్పర్ట్ ఎంత అత్యంత అద్భుతంగా ఉందంటే నేను చూసిన తర్వాత ఆశ్చర్యపోయానండి. ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బిహేవియరల్ కోచింగ్ ఇచ్చేటువంటి దానిలో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచింగ్ ఇవ్వడంలోను, ఈఎఫ్టీలో మాస్టర్ కోచింగ్ ఇవ్వడంలోను, ఎన్ఎల్పి కోచింగ్ ఇవ్వడంలోను, మైండ్ పవర్ టూల్స్ అండ్ టెక్నిక్ కోచింగ్ ఇవ్వడంలో వారు అత్యంత అద్భుతమైనటువంటి ఎక్స్పర్ట్ గా ఉన్నారు. అలాగే ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడంలో ఇప్పటి వరకు 10,000 మందికి పై పార్టిసిపెంట్స్ ని పాజిటివ్ అవుట్కమ్స్ ఇవ్వడంలో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హ్యాబిట్ మాస్టరీ కావచ్చు, ఎన్ఎల్పి కావచ్చు, ఈఎఫ్టి కావచ్చు, వీటన్నింటిలో వారు ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నారు. వారి యొక్క లైఫ్ అంబిషన్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ మనం ఉంటామా కనీసం అనిపించింది. 1 మిలియన్ మందికి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 1 మిలియన్ మందికి ఎంపవరింగ్ ఇవ్వాలి. మైండ్ పవర్ టూల్స్ లో టెక్నిక్స్ కోచింగ్ ఇవ్వడంలో 1 మిలియన్ మందికి ఇవ్వాలని వారు లైఫ్ అంబిషన్ గా పెట్టుకున్నారు. ఇంత అత్యంత అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరో కాదండి, డాక్టర్ ఆది గారు. ఆది నారాయణ రెడ్డి గారు, మేమందరం ఆది అని పిలుచుకుంటాము. వారు ఈ రోజు మనకు పవర్ ఆఫ్ హ్యాబిట్ లో మనకి ఇవ్వడానికి వచ్చారు. ఒక అత్యంత అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి వచ్చారు. వెల్కమ్ సార్. మా యొక్క రీజియన్ 3 తరపున మీకు హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోజు సెషన్ అందించి మాకు మంచి అవగాహన కల్పిస్తారని మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సూపర్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్? యా, ఫైన్ సార్. హ్యాపీ. ఎస్, సూపర్ అండి, వెరీ నైస్. సో హ్యాపీ టు సీ మారోజ్ రమేష్ గారు ఆధ్వర్యంలో యాదగిరి గారు అండ్ దస్తగిరి గారు అండ్ మీ మెంటర్స్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి క్లాప్ చేయండి అందరూ. సూపర్, సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ థింగ్, ఎస్, నైస్, చాలా బలంగా తీసుకెళ్తున్నారు. గ్రేట్ లీడర్. అండ్ ఫస్ట్ మన గంపా సార్కి, అలానే మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అలానే మన ప్రెసిడెంట్ సోను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, బికాస్ ఇంత మంచిగా చెప్తున్నామంటే దెర్ ఈస్ పర్సన్ బిహైండ్ ఇట్. సో మన గంపా సార్ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకసారి ఆయనకి కృతజ్ఞత చెప్తూ విల్ గో టు టుడే సెషన్. సో టుడే ఏంటంటే టాపిక్ ఏంటి ఆల్రెడీ మారోజు రమేష్ గారు చెప్పేశారు. వాట్ ఈస్ ద టాపిక్ టుడే? ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ ద టాపిక్? చూసారు కదా పోస్టర్. నా వాయిస్ అనిపిస్తుంది కదా? వాయిస్ ఇస్ క్లియర్? రైట్. లిటిల్ బిట్ లో సార్. ఇంకా లోగా ఉందా? ఎస్ సార్. ఓకే, ఎస్, ఓకే సార్, పర్వాలేదు. రైట్.
సూపర్. సో సింపుల్ హ్యాబిట్స్. ఓకే, రైట్. సింపుల్ హ్యాబిట్స్ సూపర్ అండి రమేష్ గారు. నైస్. ఇంకా మిగతా వాళ్ళు ఏంటి తెలీదా? పవర్ఫుల్ హ్యాబిట్స్. ఓకే, కొందరికి పవర్ఫుల్ హ్యాబిట్స్, కొందరికి సింపుల్ హ్యాబిట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏదంటే అదే చేద్దాం ఈరోజు. సూపర్, నైస్. సో నాకు ఇచ్చిన టైం 60 minutes కాబట్టి 60 minutesలో మనం ఏం చేయగలం అది చేసే ప్రయత్నం చేద్దాం. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ టు గెట్ సమ్ వావా మూమెంట్ టుడే? సో యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. లైక్ మీరు ప్రతిరోజు చాలా గొప్ప స్పీకర్స్ వస్తున్నారు, బట్ టుడే మనకు చాలా క్లోజ్. మనందరం మేబీ చాలామంది అనుకుంటూ ఉంటాం ఇది కావాలని, అది మీ దగ్గరకు వచ్చేసింది ఈరోజు, రైట్? ఎంతమందికి హ్యాబిట్స్ విషయంలో కొంచెం సార్ నేను ఏదో అనుకుంటున్నా జరగట్లేదని ఎంతమందికి అనిపిస్తుంది? రైజ్ యువర్ హ్యాండ్. డిజిటల్గా రైట్ చేయండి. సార్ నేనేదో పొద్దున్న లెగవాలనుకున్నా లెగలేకపోతున్నా, బరువు తగ్గాలనుకున్నా తగ్గలేకపోతున్నా, పుస్తకం చదవాలనుకున్నా చదవలేకపోతున్నా, సైక్లింగ్ చేయాలన్నా చేయలేకపోతున్నా, జంక్ ఫుడ్ తినొద్దు అనుకుంటున్నా ఉండలేకపోతున్నా, ఎస్, స్పిరిచువల్గా ఉండాలనుకుని ఉండలేకపోతున్నా, సంథింగ్ మీ లైఫ్లో నాకు తెలియదు వాట్ ఈస్ దట్. నేను ఒక విషయం అనుకుంటున్నా కానీ అది చేయడం వాయిస్ లోగా ఉంది సార్, చాలా లో ఉంది వాయిస్. ఉందమ్మా. లేదు మేడం, మాకు క్లియర్ ఉంది. మీ మొబైల్ లో ఒక్కసారి సౌండ్ మీరు పెంచుకోండి. లాగ్ ఆఫ్ చేసి లాగిన్ అవ్వండి, బికాస్ సమ్ టైమ్స్ నా దగ్గర బాగున్నా మీ దగ్గర ఎర్రర్ ఉండొచ్చు. యా, సో ఒక్కసారి మీరు లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవ్వండి. నా సైడ్ ప్రాబ్లం ఏముందా అంటే లేదని అనిపిస్తుంది. క్లియర్ ఉంది సార్ మీ వాయిస్. రైట్, ఎస్. మిగతా వాళ్ళందరికీ ఓకే కదండి? వాయిస్ ఇస్ ఓకే, రైట్. కొంచెం గట్టిగా మాట్లాడతాను, చూద్దాం. రైట్, ఓకే, రైట్. సో ఒకసారి శివశంకర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, నేను ఐటీ ఎంప్లాయీ సార్. నేను బెంగళూరులో ఉంటాను సార్. ఓకే అండి. మార్నింగ్ రోడ్ డైలీ లేద్దాం అనుకుంటాను సార్ 4:30కి 4 o'clock. కానీ పడుకునేదానికి లేట్ అయిపోతుంది సార్. వర్క్ అయిపోయి రిపోర్టింగ్ ఇచ్చేసరికి 1, ఒక్కొక్కసారి 2 అవుతుంది, ఒకసారి 3 అవుతుంది సార్. సో బికాస్ ఆఫ్ నేను లేకున్నాను సార్ దానివల్ల. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా బుక్స్ చదువుకోవాలన్నా, ఏదైనా స్కిల్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా టైం సరిపోవట్లేదు. కానీ ఈ మార్నింగ్ టైంలో లేకున్నాను సార్. ఓకే, ఒక రోజు ముందే పడుకున్నాను కూడా, మార్నింగ్ లేకున్నాను సార్. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. ముందు అక్నాలెడ్జ్ చేస్తున్నాం, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్ అనుకుంటున్నాం, జరగట్లే. శివశంకర్ రెడ్డి గారు, ఈ నెక్స్ట్ 60 minutesలో ఒక చిన్న క్లూ దొరుకుతుందేమో చూద్దాం మీకు. హౌ కెన్ యూ గెట్ దట్ ఇన్ యువర్ లైఫ్? థ్యాంక్ యూ. యా, విజయలక్ష్మి గారు మీరేమంటారు? సార్, అది ఇప్పుడు సార్ అన్నట్లు కొన్ని నేను ఎట్లా చేస్తే నేను వెయిట్ తగ్గవచ్చో నాకు తెలుసు. కానీ అది అనుకుంటాను, కరెక్ట్ గా చేయను. ఈ మధ్య కొంచెం అది ట్రై చేస్తున్నా. కానీ ఈవినింగ్ వాక్ వెళ్ళాలి అనుకుంటా. తనకి మా వారికి బైపాస్ అయింది, తను వెళ్ళట్లేదు. నేను వెళ్తే వెళ్తారు అని తెలుసు. ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నా అని చెప్తారు, నేను ఏదో కొంచెం చేసుకుంటున్నా అనుకుంటా. అంటే ఎందుకు వాకింగ్ వెళ్ళాలి అని ఉంటారు. అందరు వెళ్ళే వాళ్ళని చూస్తే బర్నింగ్ అంటారు. అప్పుడప్పుడు వాళ్ళని చూసి అబ్బా నేను అసలు చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి చెప్తా. రెగ్యులర్ గా వెళ్ళాలి అనేది నాకు, అది వెళ్తే మంచిది, ఇద్దరికి మంచిది. కానీ అట్లా వెళ్ళలేకపోతున్నా, అదొకటి. ఒకసారి మేడం క్లాప్ చేయండి. అద్భుతం అండి. ఈ చిన్న క్వాలిటీ అనుకుంటున్నాం, వాకింగ్కి వెళ్ళాలి, వాళ్ళ ఆయన్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, ఎక్కడ చిన్న గ్యాప్. రైట్, ఎస్. మాట్లాడిన వాళ్ళందరూ మీట్లో ఉండండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. నా పేరు రమేష్ బాబు. ఎస్ రమేష్. నేను వెయిట్ లాస్ 80 kgs సార్. 44 years. సూపర్. నేను 65 kgs రావాలి, కనీసం 70 kgs 75 kgs వద్దాం అనుకుంటున్నా. ఆ 82 నుంచి 80కి వచ్చినాయి, కానీ 75 రావడానికి చాలా కష్టం అనిపిస్తుంది సార్. డైలీ వాకింగ్. సూపర్, ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం. వెయిట్ తగ్గాలనుకుంటున్నాం, తగ్గట్లేదు. చూద్దాం, అది కూడా ఏంటో చూద్దాం. ఒకరు వెయిట్ తగ్గాలి, ఒకరు నిద్ర లేవాలి, ఒకరు వాకింగ్ చేయాలి. ఎస్, ఇంకేమున్నాయో చూద్దాం. ఎస్, సూపర్ సార్. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. సార్కి ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి, సూపర్. సో సొల్యూషన్ వస్తుందని అనుకుంటున్నా, చూద్దాం. నా మీరందరూ నాకు సొల్యూషన్ వచ్చింది తర్వాత చెప్పాలి, ఒక 6 నిమిషాల తర్వాత. యా, ఎస్, చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి సార్. మార్నింగ్ చేద్దామన్నా లేవడానికి కష్టం. లేచిన తర్వాత ఏదన్నా పలానా వర్క్ చేద్దాం, బుక్ చూద్దాం, ఏదన్నా ఏదో ఇట్లా ఇంట్లో ఒక చిన్న పని వచ్చిందంటే దాన్ని పట్టుకోవడం, ఆ టైం అంతా వేస్ట్ అయిపోవడం. అంటే టైం ఉన్నప్పటికి కూడా ఆ టైంను ప్లాన్ చేసుకోవడం చేతగాక అది ఇదైపోతుంది సార్. అంటే అది అక్కడ బద్ధకం కావచ్చు, లేకపోతే ప్రయారిటీ సరిగా తీసుకోకపోవచ్చు.
అట్లా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు సార్. ఓకే, సూపర్ అండి, ఒకసారి అద్భుతం అండి. సో ఎక్నాలజ్మెంట్ ఏదో ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే ముందు మనకు అసలు ఏమైనా ఉందా ప్రాబ్లం లేకుంటే వేరే మాట్లాడుకోవచ్చు, మంచిగా కబుర్లు చెప్పుకోవచ్చు, దీని గురించి ఎందుకు మాట్లాడాలి. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం సార్ శ్రీనివాసరావు గారు. ప్రశాంత్ గారు, సింపుల్ లైన్లో చెప్పండి సో దట్ వీ మూవ్ ఫాస్ట్. ఎస్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? హ్యాపీ ఈవినింగ్ సార్. ఏదో ఒక వర్క్ డైలీ చేయాలి అని అనుకుంటా కానీ కొత్తగా ఏం చేయలేకపోతుంటా సార్. కొత్తగా వర్క్ చేయాలనుకుంటారు, చేయలేకపోతున్నారు. సూపర్, ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఆర్ ఆల్ గెటింగ్ వెరీ నైస్ పాయింట్స్. అందరు మన లైఫ్లో పనికొచ్చే చాలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, లింగన్న గౌడ్ గారు మీరేమంటారు సార్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. కొంచెం నాకు అంటే మొబైల్ అడిక్షన్ వల్ల ఎక్కువ సమయం లాస్ అవుతున్నా అని ఫీల్ అవుతున్నాను సార్. అదొకటి కొంచెం బాగా మొబైల్ అడిక్షన్. ఒకసారి చాలా మంది చెప్పట్లేదు, అందరం అదే సఫర్ అవుతున్నాం. అవును సార్, అందరికీ ఉంది. సూపర్, అదొకటి వెరీ నైస్, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సో ఇవన్నీ ఒక 60 minutesలో నాకు మళ్ళీ మీరు రీక్యాప్ చేయాలి సార్. విత్ దిస్ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఆర్ యు ఆల్ రెడీ విత్ దిస్? సో దిస్ ఇంటెన్షన్. నెక్స్ట్ 60 minutesలో మనం ఏదో సొల్యూషన్ కనుక్కుందాం, ముందుకెళ్దాం. ఎస్, ఓకే. దెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వాట్ ఈస్ ద హ్యాబిట్. హ్యాబిట్ అంటే మీరు అనుకుంటే ఒకసారి టైప్ చేయండి. హ్యాబిట్ అంటే మీరేమనుకుంటున్నారు? అలవాటు అని చెప్పకండి, అది తెలుగు పదం. హ్యాబిట్ అంటే ఇంగ్లీష్, అలవాటు అంటే తెలుగు. ఇది కాకుండా వేరేది ఏదైనా చెప్పండి. యా, అప్ స్కిల్లింగ్, సూపర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే అందరినీ క్వశ్చన్ తీసుకోలేం కాబట్టి ఇవి జస్ట్ మూవ్ ఆన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యా, అందరు టైప్ చేయండి ఫాస్ట్గా. మీరు అనుకున్నది మీకు అందరికి తెలుసండి. నేను అడిగానని మళ్ళీ కొత్తది అనుకోకండి. యు నో దట్ విల్ బికమ్ హ్యాబిట్ సార్. ఓకే, సూపర్. సరే, హ్యాబిట్ అంటే ఏంటి? ఇఫ్ యాక్షన్ ఈస్ డన్ రిపీటెడ్లీ దట్ బికమ్ హ్యాబిట్. సో హ్యాబిట్ అంటే ఏంటి? వాట్ వీ థింక్ దీన్ని ఆపోజిట్ చేస్తే హ్యాబిట్ అండి. వాట్ వీ థింక్ ఈజ్ ద హ్యాబిట్ అన్నారు, దాన్ని ఆపోజిట్ చేయండి. టైం టు టైం లిసనింగ్ మ్యూజిక్ ఈజ్ అ హ్యాబిట్. మీకున్న హ్యాబిట్ అడగట్లేదు, హ్యాబిట్ అంటే ఏంటి అంటున్నా. టైప్ చేయండి. జస్ట్ థింక్ ఫర్ 1 minute. బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్. థింక్ అండ్ సో దట్ అట్లీస్ట్, బికాస్ నేను చెప్తే నాకు వస్తుందండి, మీరు ఆలోచిస్తే మీకు వస్తుంది. మా ఇంటెన్షన్ ఇస్ మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అని. ఎస్, కాబట్టి మీరందరూ నాతో ఉండండి ఫర్ సమ్ టైం టు టైం. సూపర్. మీకు వచ్చిన టైప్ చేయండి. దెర్ ఈస్ నథింగ్, నో జడ్జ్మెంట్, నథింగ్ రైట్, నథింగ్ రాంగ్, ఆల్ ఆర్ రైట్, ఆల్ ఆర్ రాంగ్. ఏదో ఒకటి వెళ్తూ ఉంటుంది. జస్ట్ 36 responses రావాలి. ఇక్కడ మనం 37 members ఉన్నాం, 37 members టైప్ చేయాలి. నాట్ ద రెగ్యులర్ వర్క్, ఇట్స్ గివింగ్ హ్యాపీనెస్. ఓకే, సంథింగ్ సతీష్ గారు టైప్ చేశారు. వే ఆఫ్ బిహేవియర్, కొత్త టర్మ్ చెప్పారు, వే ఆఫ్ బిహేవియర్. ఓకే, వాట్ వీ డూ రెగ్యులర్లీ, కొంత కరెక్ట్ అండి. సూపర్. ఆనంద్ కుమార్ గారు పార్షియలీ రైట్. వాట్ యూ డూ రెగ్యులర్లీ, రైట్. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, హ్యాబిట్ ఈస్ సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. ఎవరు? బంగారం గారు చెప్పారు, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఏముందో అదే హ్యాబిట్ అండి. నేను పొద్దున 5ంటికి లేస్తే అదే మీ హ్యాబిట్. నాకు ఏది కనిపించినా తింటాను, అదే మీ హ్యాబిట్. నాకు ఏ పుస్తకం కనిపించినా చదువుతాను, అదే మీ హ్యాబిట్. పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ మై పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్, ఒక మంచి డెఫినేషన్, రైట్. రిపీటెడ్ యాక్షన్ విచ్ ఇస్ నెసరీ. ఓకే, నౌ ఐ విల్ ప్రెజెంట్ ద డెఫినేషన్ గివెన్ బై జేమ్స్ క్లియర్, హూ ఈస్ ద మాస్టర్ ఆఫ్ హ్యాబిట్స్ గ్లోబల్లీ. ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఇస్ దట్ ఓకే? ఆయన ఏం చెప్పారో చూద్దామా? జేమ్స్ క్లియర్ ఏం చెప్పారో చూద్దాం. వాట్స్ జేమ్స్ క్లియర్ సెడ్? సో బిఫోర్ దట్, సో హ్యాబిట్స్ ఫర్ లైఫ్ అని అందుకే టైటిల్ మీరు సింపుల్ హ్యాబిట్స్ అన్నారు, నేను హ్యాబిట్స్ ఫర్ లైఫ్ అన్నాను. ఓకే, బికాస్ అవర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అట్లీస్ట్ 1% ఫ్రమ్ టుడే. So these are all my gurus who has given whatever I am today is because of them. So thank you once again to all the gurus. Yes, this is the definition given by James Clear. What James Clear said, habit is a routine or a behavior that is performed regularly and in many cases automatically. అందుకే ఇందాక ఎవరో చెప్తే, సో వాట్ వీ థింక్ వీ డూ అండ్ డూ అంటే దానికి ఆపోజిట్ చేయండి అన్నాను. దానికి ఆపోజిట్ ఇస్ వాట్ యూ డూ వితౌట్ థింకింగ్. అందుకని ఆటోమేటికల్లీ వాట్ వీ డూ, దట్స్ అ హ్యాబిట్. మోస్ట్ ఆఫ్ ద ఇట్ ఈస్ అవర్ రొటీన్.
ఎస్. సో ఇక్కడ ఆటోమాటిసిటీ అనే పదానికి చాలా పవర్ ఉందండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ వీ డూ ఆటోమేటికల్లీ, దట్ ఈస్ అ హ్యాబిట్. వాట్ వీ డూ వితౌట్ థింకింగ్, ఎస్, ఈజ్ అ హ్యాబిట్. సో నేను ఆలోచించి, మీరు డ్రైవింగ్ ఆలోచించి చేస్తారా, ఆలోచించకుండా చేస్తారా? వంట ఆలోచించి చేస్తారా, ఆలోచించకుండా చేస్తారా? ఇఫ్ యూఆర్ డూయింగ్ రొటీన్లీ, ఎస్ ఎస్. ఇప్పుడు మళ్ళీ సార్ రిపీట్ అగైన్ సార్. హాబీ, హ్యాబిట్, హాబీ. డెఫినేషన్ అండి. రిపీట్ ప్లీజ్. ఎస్, అది చూడండి అక్కడ ఉంది కదా, హ్యాబిట్ ఈజ్ అ రొటీన్. దానికంటే దాన్ని వదిలేసేయండి, డోంట్ వరీ ఆన్ దట్ థింగ్. ఓకే. సో హ్యాబిట్ ఈజ్ అ రొటీన్ ఆర్ బిహేవియర్ దట్ ఈస్ పెర్ఫార్మ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఆటోమేటికల్లీ. మనం ఏదైతే రొటీన్గా చేస్తామో అదే హ్యాబిట్ అండి. కాకపోతే దానికి ఒక లక్షణం ఉండాలి. దట్స్ ది ఆటోమాటిసిటీ. ఏదైతే మన ప్రమేయం లేకుండా మన లైఫ్లో నడుస్తుందో, పొద్దున్న లేచి బ్రష్ చేస్తాం. ఎంతమంది ఆలోచించి బ్రష్ చేస్తున్నాం? పొద్దున్న లేచి బ్రష్ మీద పేస్ట్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది ఆలోచించి 1 గ్రామ్ పేస్ట్ పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాం? బట్ ద వే, ఈవెన్ నువ్వు మెజర్ చేయకపోయినా, మీరు ఫైనెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ పెట్టి చూసినా కూడా మీరు ప్రతిరోజు చూసుకునే క్వాంటిటీ అంతే ఉంటుంది, మారదు అది. ఎస్. ఒకరు చూడండి, మొత్తం బ్రష్ నిలిపించి ఇంకా కారిపోయి ఇంకా కింద పడేలాగా పెట్టుకుంటారు. ఒకరు కనిపించినంత పెట్టుకుంటారు, ఎందుకో తెలియదు. బట్ వాట్ దే కీప్ దే డూ, దట్స్ ఇట్. ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ, ఒకరోజు మధ్యస్థంగా అట్లేం ఉండదు. సో మనం మంచంలో పడుకునే తీరు కూడా ఒకేలాగా ఉంటుందండి. మనం సంబడి విల్ బోర్లో పడుకుంటారు, కొందరు రైట్ తిరిగి పడుకుంటారు, కొందరు లెఫ్ట్ తిరిగి పడుకుంటారు. ఎవరు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు. వాట్ యూ డూ రెగ్యులర్లీ, మోస్ట్ ఆఫ్ ద డే ఆటోమేటికల్లీ, దట్స్ ద పవర్. సో ఆటోమాటిసిటీ గురించి మనం కొద్దిసేపులో మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మీ అన్ని సమస్యలకి ఆన్సర్ ఈజ్ ఆటోమాటిసిటీ అండి. వి గో లిటిల్ డీపర్ ఆన్ దట్. అక్కడికి వెళ్ళే ముందు ఒక హ్యాబిట్ అంటే అది రొటీన్గా ఉండాలి, ప్లస్ ఆటోమేటిక్గా జరగాలి. ఇది మనకు అర్థం కావాలి. సో క్లియర్? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూఆర్ క్లియర్, టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. దెన్ వీ సీ వాట్ ఇట్ ఈస్. ఆటోమాటిసిటీ అంటే ఏంటి? ఆటోమాటిసిటీ అంటే మీ ప్రమేయం లేకుండా జరిగేదాన్ని ఆటోమాటిసిటీ అంటుంది. ఫస్ట్ పిల్లోడికి సైకిల్ ఇచ్చాము, ప్రమేయంతో జరుగుతుందా, ప్రమేయం లేకుండా జరుగుతుందా? ఫస్ట్ సైకిల్ ఇచ్చాం, ఏడుస్తాడు, ఎక్కను సైకిల్, ఎక్కను సైకిల్, దొక్కను, నేను కింద పడతాను, నాకు భయం. బికాస్ ఫస్ట్ టైం ఈజ్ సీయింగ్ ఇట్. ఒక 4 సార్లు పట్టుకొని, 4 సార్లు అరిచి, 4 సార్లు చేసిన తర్వాత మనం పట్టుకుంటే తొక్కుతాడు. ఒక నెల తర్వాత ఏం చేస్తాడు? నువ్వు నీ పని చూసుకొని నేను దొక్కొని వస్తా అంటాడు. అంటే నెల తర్వాత ఏమైంది? దట్ బికేమ్ ఆటోమేటిక్. సో ఈజ్ హ్యాపీ అండ్ ఈజ్ డూయింగ్ వితౌట్ హిస్ కాన్షియస్నెస్. వాడు సైకిల్ ఏదో నేను ఎక్కుతానా, నేను తొక్కుతానా, కింద ఏం ఉండవు. యూ విల్ సీ ద సైకిల్, యూ విల్ రైడ్ ఇట్, దట్స్ ఇట్. మనం కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళందరం కీ తీసుకుంటున్నాం, కార్లో కూర్చుంటున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, అంతే. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్సైట్ డ్రైవింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ డూయింగ్. ఫోన్ మాట్లాడుతున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, సినిమా చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ డ్రైవింగ్ నడుస్తుంది. హౌ? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటికల్లీ. కాన్షియస్గా చేస్తే దెబ్బతింటామండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఆటోమాటిసిటీ ఈజ్ ఎ కాన్షియస్నెస్. అంటే మనం ఆలోచించి చేసేది. చేతనం, అచేతనం. కాన్షియస్నెస్ అంటే చేతనం. అన్కాన్షియస్ అంటే ఆలోచించకుండా చేసేది, అంటే అచేతనం అంటే ఆలోచన లేకుండా చేసేది, ఆలోచించి చేసేది. ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం కార్ నేర్చుకున్నప్పుడు ఆలోచించి కార్ నడుపుతాం, 1 సంవత్సరం తర్వాత ఆలోచించకపోయినా నడిపేస్తాం. ఫస్ట్ మనం బైక్ నడిపినప్పుడు ఆలోచించి చేస్తాం, బాధపడతాం, ఏడుస్తాం, కింద పడతాం. 1 సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా చేస్తాం, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగాం, ఏడుస్తాం, రాదంటాం, పైన పడతాం, కింద పడతాం, ప్రయత్నం చేస్తాం, దట్స్ ఎ కాన్షియస్. ఆఫ్టర్ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసి మీకు అలవాటు అయితే మీరు అన్కాన్షియస్గా చేసేస్తారు, దట్స్ ఎ. అంతేగాని అప్పుడు మళ్ళీ వెళ్ళి ఎట్లా దిగాలి, ఎట్లా దూకాలి, దూకినాక ఎట్లా ఫ్లోట్ అవ్వాలి, ఫ్లోట్ నాకు చెయ్యి ఎట్లా పెట్టాలి, ఈ చెయ్యి ఎట్లా పెట్టాలి, ఆ కాలు ఎట్లా పెట్టాలి, ఇవన్నీ ఉండవు. యూ జస్ట్ వెంట్ ఇన్సైడ్ అండ్ యూ డూ స్విమ్మింగ్, దట్స్ ఇట్. బికాస్ those patterns are automatic within you. A pattern ఉంది కాబట్టి the moment you swim, it will come, naturally it will come. Yes, so that's the power of automaticity. కాబట్టి దాన్ని మనం హ్యాబిట్ అంటున్నాం. ఇక్కడ ఆటోమాటిసిటీ గురించి తెలుసుకుంటే కానీ మనం కొంచెం ముందుకెళ్ళలేం. ఎస్, నా ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ దట్ హ్యాబిట్, వాట్ యూ డూ ఆటోమేటిక్. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి? దోస్ ఆర్ నాట్ ఆటోమేటిక్ విత్ యూ. సార్ నేను పొద్దున్న లేవలేకపోతుంది, దట్స్ నాట్ ఆటోమేటిక్, కాబట్టి జరగట్లేదు. పుస్తకం చదవట్లేదు, దట్స్ నాట్ ఆటోమేటిక్. సార్ నేను కాకపోతే మన పవర్ ఏంటంటే హౌ కెన్ ఐ మేక్ ఇట్ ఆటోమేటిక్, దట్స్ ద లాజిక్. యా, జరగట్లేదు అంటే తెలిసింది, ఆటోమేటిక్ లేదు కాబట్టి జరగట్లేదు.
ఎస్, నేను వెయిట్ తగ్గాలి, తగ్గలేకపోతున్నాను. ఎందుకు తగ్గలేదు? ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ హ్యాబిట్, ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఆటోమేటికల్లీ, కాబట్టి జరగట్లేదు. ఒకవేళ అది ఆటోమేటిక్గా జరిగితే ఆటోమేటిక్గా మీరు చేసేస్తారు. లైక్ ఎనీ అదర్ థింగ్ వీఆర్ డూయింగ్, బ్రషింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఎన్నైతే అన్ని చేస్తున్నా అట్లనే ఇది కూడా అవుతుంది. అందుకే నేను ఇందాక ఎగ్జాంపుల్కి పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాము, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎనీథింగ్ ఇస్ అ హ్యాబిట్, ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. మళ్ళీ దాని నుంచి ఆలోచన ఒకరోజు జరిగి ఒకరోజు అట్లేం ఉండదు, ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ. సో దానికి జరగాలంటే ఆటోమేటిసిటీ, లాజిక్ అర్థం కావాలి. ఆటోమేటిసిటీ అర్థమవుతే we get the power to get anything into our life. Clear till now? So it's making sense? Right. So now just we are moving one step further. So ఈ ఆటోమేటిసిటీ గురించి అర్థం చేసుకోవాలి అంటే మన మైండ్ గురించి అర్థం చేసుకోవాలి. You should understand the logic or the interconnection between your mind and your habit. So ఆటోమేటిసిటీ ఉంటే హ్యాబిట్ అయితే తెలుసు, ఆటోమేటిసిటీ లేదు కాబట్టి మనం చేయాలనుకునే చేయలేకపోతున్నాం అని అర్థమైంది. ఆటోమేటిసిటీ గురించి తెలుసుకోవాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. సో అగైన్ క్వశ్చన్ విల్ కమ్, వాట్ ఈస్ ఎ మైండ్? వాట్ ఈస్ ఎ మైండ్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ఎ మైండ్? మీకు తెలిసింది టైప్ చేయండి. ఎనీథింగ్ యూ సే ఈజ్ రైట్ ఫర్ మీ, ఎందుకంటే ఏదో ఒకటి రైట్ ఉంటుంది, కొద్దిగా అటు ఇటు. ఎస్, డోంట్ వరీ, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ఎ మైండ్? ఫాస్ట్గా. Yes. Thinking. Yes. Thinking organ. Right. Okay. మరి బ్రెయిన్ ఏం చేస్తుంది? మైండ్ ఆలోచిస్తుంది, ఆలోచనల పుట్ట. యా, రైట్. మైండా బ్రెయినా? సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్ ఆర్ నాట్? డిఫరెన్స్ ఉంది అంటే డి అని టైప్ చేయండి, లేదు అంటే నో అని టైప్ చేయండి. యువర్ ఆన్సర్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. డిఫరెన్స్ ఉంది, సూపర్. డిఫరెన్స్ లేదు అంటే నో అని టైప్ చేయండి. డిఫరెన్స్ ఉంది, వెంకట్ గారికి డిఫరెన్స్ ఉంది. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్. ఎస్, అందరు మీ బ్రెయిన్ చూపించండి. షో మీ యువర్ బ్రెయిన్. ఎక్కడుంది మన బ్రెయిన్? సూపర్, వెరీ నైస్. సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్. సో మైండ్ ఎక్కడుంది? వెర్ ఇస్ ద మైండ్? అది కూడా అక్కడే ఉందా? అక్కడ ఉంటే ప్రాబ్లం, అక్కడ ఉంటే కొంచెం ప్రాబ్లం. సూపర్. సో నా డిఫరెన్స్ ఉందని తెలుసు, బ్రెయిన్ హెడ్లో ఉంది అది కూడా తెలుసు. బ్రెయిన్ ఈజ్ అ రిసీవర్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, బ్రెయిన్ ఈజ్ అ రిసీవర్. సో ఒక వ్యక్తి పారాలిసిస్ వచ్చింది, ఒక వ్యక్తికి కోమా వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? హిస్ బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్. సో ఇఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్, వీఆర్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. ఒక చైర్, లేకపోతే కుర్చీ, ఒక బల్ల ఎలా ఉందో మనం కూడా అంతే. సో యూ కెనాట్ లిఫ్ట్ ఎనీథింగ్, యూ కెనాట్ సీ ఎనీథింగ్, యూ కెనాట్ కమ్యూనికేట్ ఎనీథింగ్. ఎస్. సో బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఎన్విరాన్మెంట్. అది మనిషి కావచ్చు, ఇంకా ఏ సమాచారమైన కావచ్చు. దట్స్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. డోంట్ కన్ఫ్యూజ్ బ్రెయిన్ అండ్ మైండ్. ఎస్. సో బ్రెయిన్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఆర్గాన్. మనం చూస్తున్నాం కదా, మనం కళ్ళు చూస్తున్నాం, చేతులు చూస్తున్నాం, కిడ్నీ చూడగలం, లంగ్స్ చూడగలం, లివర్ చూడగలం, హార్ట్ చూడగలం, అన్ని చూడగలం కదా. వాట్ వీఆర్ సీయింగ్ లైక్ ఎ బ్రెయిన్. బ్రెయిన్ కూడా మనం చూడగలం. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఆర్గాన్. ఈ ఆర్గాన్ ఏం చేస్తుంది? ఇట్స్ అ రిసీవర్. అది మెసేజ్ తీసుకుంటుంది, మెసేజ్ ఇస్తుంది. దట్స్ ఇట్స్ ఫంక్షన్. క్లియర్? క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. సో మనకు బ్రెయిన్ అంటే అర్థమైపోయింది. నౌ వీఆర్ సీయింగ్ అబౌట్ మైండ్. మైండ్ ఈజ్ నాట్ బ్రెయిన్ అండి. మైండ్ ఈజ్ నాట్ బ్రెయిన్, ఫస్ట్ థింగ్. ఎస్, ఎస్, యువర్ మైండ్ ఈజ్ నాట్ యువర్ బ్రెయిన్. బ్రెయిన్ మన కిడ్నీ, లివర్, హార్ట్ దీనిలాగా ఎలా ఉందో అలాంటి ఒక ఆర్గాన్ అని బ్రెయిన్ తెలుసు. బ్రెయిన్ మెసేజ్ తీసుకుంటుంది, మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ తీసుకోవాలంటే బ్రెయిన్ కావాలి. ఎస్. కాదు, ఇక్కడ మైండ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఒక సింపుల్ లైన్. ఇప్పుడు మన మైండ్ టాపిక్ కాదు కాబట్టి, బట్ హ్యాబిట్ రిలేషన్లో మైండ్ గురించి చెప్తున్నాను అంతే. ఇట్స్ నాట్ ఏ టాపిక్ ఆఫ్ మైండ్ టుడే, బట్ ఒక సింపుల్ లైన్లో విల్ మూవ్ ఫర్దర్. సో మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ సెల్. సపోజ్ మీకు ఇష్టం ఎవరు? విజయలక్ష్మి గారు మీకు ఇష్టం ఎవరు? శోభ గారు మీకు ఇష్టం ఎవరు? మా ఫ్యామిలీ సార్. మీ ఫ్యామిలీ ఎవరు? ఒక పర్సన్ పేరు చెప్పండి. whom you like the best? ఒక్కరు చెప్పండి. ఎవరు? మీ ఫాదర్, మా సార్, మీ హస్బెండ్. ఎస్, ఎస్, మీ హస్బెండ్. ఇంకా మీ పిల్లలు? మా పిల్లలు. ఎస్, మీ పిల్లలు ఇప్పుడు వయసు ఎంత? 30, 28. 28. మీ చిన్నప్పుడు ఒకసారి మీ చిన్న బాబు పుట్టినరోజు గుర్తు చేసుకోండి. మీ బాబు ఇప్పుడే పుట్టాడు, గుర్తొచ్చిందా?
ఆ, మీ బాబు 1 yearలో గుర్తొచ్చాడా? 1 yearలో మీ గుర్తున్నాడు. బాబు ఎలా ఉన్నాడు? 5 years మీ బాబు ఎలా ఉన్నాడు? గుర్తొచ్చాడా? ఆ, 10th class మీ బాబు ఎలా ఉన్నాడు? గుర్తొచ్చాడు. ఎస్. ఇంటర్లో ఎలా ఉన్నాడు? గుర్తొచ్చాడు. డిగ్రీలో ఎలా ఉన్నాడు? గుర్తొచ్చాడు జాబ్ సార్. చేసేటప్పుడు ఎలా ఉన్నాడు? ఎస్. నిన్న ఎలా ఉన్నాడు? ఈ రోజు ఎలా ఉన్నాడు? గుర్తున్నాడు సార్. సో ఎస్, ఈవెన్ ఇన్ less than 1 minute, all 30 years are exactly there. సార్. ఎస్, ఎస్ సార్. రైట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేడం ఎగ్జాక్ట్లీ మేడంకి అది గుర్తు రావడమే కాదండి, షీ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఇట్ ఈస్. మేడం మీ బాబు పుట్టిన గుర్తు చేసుకుంటే షీ ఎగ్జాక్ట్లీ రిప్రజెంట్ ఆ రోజు వాట్ ఎవర్ కుడ్ హ్యావ్ హ్యాపెన్, షీ ఎగ్జాక్ట్లీ గెట్ వాట్ ఇట్ ఈస్. మేడం 1 yearలో మీ బాబుని గుర్తు చేసుకుంటే అన్ని గుర్తు వచ్చేసింటాయి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటా. వాడు ఎలా ఏడ్చింటాడు, ఎలా ఉండింటాడు, ఎంత ఇబ్బంది పెట్టింటాడు, ఎవరు హెల్ప్ చేసింటారు, ఎవరు, అన్ని, ఎవ్రీథింగ్ వితౌట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఎస్. అంటే ద విజువల్, ద పిక్చర్, అట్లానే ద సౌండ్, అలానే ద ఫీల్, అన్ని గుర్తొచ్చేసినాయి. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బీన్ స్టోర్డ్. మన లైఫ్లో ఏదైనా ఒకటి స్టోర్ అయింది అంటే ఇట్ హ్యాస్ 3 things. విజువల్ ఉంది, ఆడిటరీ ఉంది, కైనెస్థెటిక్ ఉంది. అంటే ఒక పిక్చర్ ఉంది, ఒక వాయిస్ ఉంది, ఒక ఫీల్, ఒక స్పర్శ ఉంది. ఈ మూడింటితో మన మనసులో అది పదిలంగా ఉంది కాబట్టి గుర్తొచ్చింది, రిట్రైవ్ అయింది. అట్లా కాబట్టి నేను మేడం ఉంటాను, మీ గ్రాండ్ ఫాదర్ తెలుసా? మీ గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ తెలుసా? తెలియదు సార్. పేరు తెలుసా? ఊరు తెలియదు. తెలుసా? తెలియదు. తెలియదు, బికాస్ దర్ ఇస్ నో మెమరీ. ఎస్. కాబట్టి ఎందుకంటే ఆయన చూడలేదు, ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు, ఆయనతో ఎప్పుడు లేదు కాబట్టి ఆ పిక్చర్ లేదు, ఆ వాయిస్ లేదు, ఆ ఫీల్ లేదు, కాబట్టి గుర్తులేదు. సో ఇవన్నీ గుర్తున్నాయి. మరి గుర్తున్న విషయాలు ఈ 30 సంవత్సరాలలో ఫస్ట్ రోజు కూడా ఎలా గుర్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ V+A+K, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. దట్స్ ఇట్. ఇది ఒక్కటి అర్థమవుతే దెన్ వాట్ వీ డూ ఇస్ వీ కెన్ సే ద మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. మన బాడీలో 7.4 trillion cells ఉంటాయి. ప్రతి సెల్ రిప్రజెంట్స్ ద మైండ్. లేకుంటే మేడంకి ఒకవేళ అది ఓన్లీ బ్రెయిన్ వర్క్ అయితే ఇక్కడ గుర్తు రావాలి. మేడం మీ కొడుకు ఎక్కడ గుర్తొచ్చాడు, ఇక్కడ గుర్తు రావాలి. బాడీ అంతా పులకరించొద్దు. బాడీలో చెవులు కానీ, కళ్ళు కానీ, కాళ్ళు కానీ, చేయి కానీ, చెస్ట్ కానీ ఏది రెస్పాండ్ కావద్దు, బికాజ్ ఇది ఇక్కడే ఉంది కదా. హార్ట్ ఇక్కడ కొట్టుకుంటుంది, గుండె ఎంత బాడీ ఎంత కొట్టుకోదు కదా. కాలు ఎక్కడ ఉంది, దానిపైన చేస్తుంది, తల్లో ఏమి ఉండదు కదా. బట్ ఒక మెమొరీ అన్నప్పుడు బాడీ అంతా రెస్పాండ్ అవుతుంది. ఎందుకు రెస్పాండ్ అవుతుంది? ద మెమొరీ ఈజ్ దేర్ ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్. అది కళ్ళు లేదు, చేతులు లేదు, కాళ్ళు లేదు, చెస్ట్ లేదు, ఎక్కడ లేదు. ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ 7.4 trillion cells మొత్తం ఉంది అది. కాబట్టి మేడం మీ భావన గుర్తు చేసుకుంటే బాడీ అంతా ఒకసారి పులకరించింది. వాట్ ఏ మూమెంట్ యార్, ఎంత అందంగా ఉంది. 30 సంవత్సరాల క్రితంది ఒక క్షణం బాడీ అంతా ఇలా రెస్పాండ్ అయింది, బికాస్ దట్ ఈస్ దేర్ యాజ్ అ మెమరీ ఈచ్ పార్ట్ ఆఫ్ ద సెల్. దాట్స్ ద మైండ్. మీన్ ఇన్ షార్ట్, యువర్ మైండ్ ఈస్ పార్ట్ ఆఫ్ every cell in your body in the form of memory, and it is not the hardware. You cannot say again, sir, cell lo unnadu kada, cell lo ma babu in 30 సంవత్సరాల పిక్చర్ ఎలా ఉంటుంది, నా సెల్ ఇంతదే కదా. నో, ఇట్స్ నాట్ ది హార్డ్వేర్. ఇట్స్ నాట్ ద హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటి? మన మొబైల్, మన టీవీ, మన ల్యాప్టాప్, మన మౌస్, మన కెమెరా, ఇవన్నీ హార్డ్వేర్స్. సో యూ కెన్ టచ్ అండ్ ఫీల్. బట్ మెమరీ ఈజ్ అ సాఫ్ట్వేర్ లైక్ యువర్ మైక్రోసాఫ్ట్. సార్ మీ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చూపించమంటే ఫైల్ ఓపెన్ చేసి చూపించండి, లోపల చూపించండి, లోపల ఏమి ఉండదు. ఇట్స్ అ సాఫ్ట్వేర్, రైట్? హార్డ్వేర్ ఈజ్ యువర్ బ్రెయిన్, సాఫ్ట్వేర్ ఈజ్ యువర్ మైండ్. క్లియర్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. హార్డ్వేర్ ఈజ్ ద బ్రెయిన్, సాఫ్ట్వేర్ ఈజ్ ద మైండ్. Brain is in the head, mind is everywhere in the body, in the form of memory. That's it. ఇది అర్థమైతే ముందుకెళ్దాం. క్లియర్? సూపర్. ఎస్, రైట్. సో ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ ఉంది కాబట్టి హ్యాబిట్ అవుతుంది. ఆటోమేటిక్గా అవ్వాలంటే ఎట్లా అంటే, సపోజ్ మీకు ఒక 1000 ఎకరాల పొలం ఉందనుకోండి, దానికి గేట్ పెట్టేసి ఒక వాచ్మెన్ పెట్టారనుకోండి, ఆయన తాళం వేసేసి సినిమాకి పోయినాడు, మీరు పొలంకి వెళ్ళాలి, ఏం చేస్తారు? మీరే పొలం 1000 ఎకరాలు మొత్తం ఫెన్సింగ్ చేశారు, 6 feet గోడలు కట్టించారు, ఆయన తలుపు పెట్టి తాళం వేసేసి తాళం వాచ్మెన్కి ఇచ్చాం. ఆయన పాపం మేడం రాదులే, సండే వస్తుంది అనుకున్నారు, మీరు ఏదో అన్ఫార్చునేట్గా ఆ రోజు వెళ్ళారు, ఆయన మండే సినిమా పోయినాడు. ఏం చేస్తారు మీరు? యు ఆర్ ద ఓనర్. విజయలక్ష్మి గారు, మీరే ఓనర్. దానికి ఏం చేస్తారు?
కోపం వస్తుంది, అరుస్తాము, కీ ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి కదా అని చెప్పేసి పొలం మీదే చెప్పాలి కదా, కదా. ఎందుకు పొలం మీది కదా, పోవచ్చు కదా, పొలం మీదే కదా. అంటే అక్కడ లాక్ వేసి వెళ్ళారు కదా, కీస్ ఇవ్వలేదు కదా. కాబట్టి లాక్ వేస్తే పొలం మీదనే మీరు ఏం చేయలేరు. ఎస్, అంతే. మీరు ఎంత ఆసవమైనా, మీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, మీరే 6 feet వాల్ కట్టించారు, మీరే తలుపు పెట్టారు, మీరే తాళం వేయమన్నారు, తాళం వేసి వెళ్ళిపోయినాడు. తలుపు తీసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చినప్పుడు సలాం కొట్టేసి రండి మేడం చైర్ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నీళ్ళు ఇచ్చి అన్నీ చేసేవాళ్ళు. బట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. కాబట్టి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే జస్ట్ టు అండర్స్టాండ్. మళ్ళీ మైండే మన బాడీ ఎంత ఉన్నప్పుడు దాన్ని బుక్కలు చేయలేము. ఎస్, ఇది ఇట్లా ఇది ఇట్లా అని. బట్ టు అండర్స్టాండ్, టు గెట్ ద ఎఫెక్ట్, అర్థం చేసుకుని మన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలంటే, అది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలంటే దాన్ని 2 భాగాలుగా మనం చూడాలి. అందుకని మన మైండ్ని ఒక ఐస్బర్గ్తో పోలుస్తాం. ఐస్బర్గ్లో ఒక క్వాలిటీ సారూప్యం కోసం. మళ్ళీ సార్ మైండ్లో ఉండదన్నారు కదా, మళ్ళీ ఇక్కడ మీరు పిక్చర్ చూపించి 2 భాగాలు చెప్తున్నారు. నేను చెప్పింది కరెక్ట్, మైండ్లో దాన్ని ఫిజికల్గా చూడలేము. బట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అది అర్థం చేసుకొని మనం వాడుకోవడానికి ఇలా చూసుకుంటున్నాం, సారూప్యంగా చెప్పుకోవడానికి, పోలికతో చెప్పుకోవడానికి చూపుకుంటున్నాం, అంతే. సో దాన్ని టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం. సో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇప్పుడు మనకి టైటానిక్ షిప్ స్టోరీ అందరికీ తెలుసు. టైటానిక్ షిప్ ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఒక ఐస్బర్గ్ని కొట్టింది. ఐస్బర్గ్ యొక్క లక్షణం ఏంటి? ఎస్ సతీష్ గారు, ఐస్బర్గ్ లక్షణం ఏంటి? యా, అది అటాక్ చేస్తుంది సార్ యాక్చువల్గా. ఐస్బర్గ్ అదే అటాకింగ్ అవుతుంది సార్. అది మన యాక్చువల్గా ఒక స్మాల్ హోల్ వల్ల టైటానిక్ షిప్ అనేది మునిగిపోయింది సార్. ఓకే, మునిగింది. ఐస్బర్గ్, టైటానిక్ షిప్ ఎందుకు మునిగింది అట్లా? ఐస్బర్గ్ యొక్క క్వాలిటీ ఏంటి అంటున్నా. ఒక మంచు పర్వతాన్ని కొట్టుకొని యాక్సిడెంట్ జరిగింది కదా, మంచు పర్వతం యొక్క లక్షణం ఏంటి అంటున్నా. ఐస్బర్గ్ అంటే మంచు పర్వతం, అది వాటర్ లో అంటే అది మెల్ట్ అవుతుంది కదా సార్, అది యాక్చువల్గా. ఓకే, రైట్. వెంకట్ గారు సూపర్, థ్యాంక్ యూ సార్, అద్భుతం, సూపర్. వెంకట్ గారు నెక్స్ట్ మీరు చెప్పండి. మంచు పర్వతం దాని లక్షణం ఏంటి? వాట్ ఈస్ ఇట్స్ క్వాలిటీ? ఎందుకంటే మైండ్కి సారూప్యంగా ఐస్బర్గ్ చెప్పుకుంటామన్నా. యా, ఓకే, సూపర్. మంచు పర్వతం యొక్క లక్ష్యం ఏంటంటే, మంచు పర్వతం కింద ఎంత ఉంది ఎవరికి తెలియదండి, పైకి మన కోరికి కొద్దిగా కనిపిస్తుంది, అక్కడ ఏం లేనట్టు ఉంటుంది. వైట్ హ్యాపెన్, ఆ రోజు ఆ కెప్టెన్కి అది ఉన్నట్టు కూడా తెలియదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్. ఎందుకు? దాని లక్షణం ఏంటంటే పైకి కొద్దిగా ఉంటుంది, అదేమవుద్దులే అనుకున్నాడు, బట్ దేర్ బాటమ్ చూస్తే మొత్తం ఐసే ఉంది. సో దెర్ ఈస్ నో స్పేస్ టు మూవ్, సో ఇట్ హిట్ అండ్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్. సో సిమిలర్గా మన మైండ్ కూడా ఎలా ఉంటుంది అంటే, వాట్ ఎవర్ ఈస్ 10% like a tip of the iceberg is a conscious mind, and 90% like the base of the iceberg is a subconscious mind. సో మనం అర్థం చేసుకోవడానికి, మైండ్ని అర్థం చేసుకోవడానికి, ఇట్ ఈస్ లైక్ ఐస్బర్గ్. ఐస్బర్గ్ పైకి ఎట్లా అయితే కొద్దిగా కనిపిస్తుందో, మన మైండ్లో కూడా ఒక పోర్షన్ మనం కాన్షియస్ మైండ్ అంటాము, రెండో పోర్షన్ సబ్ కాన్షియస్ మైండ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మైండ్ హ్యాస్ 2 elements టు అండర్స్టాండ్. వన్ ఈజ్ కాన్షియస్ మైండ్, అదర్ వన్ ఈజ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ మనకు కొద్దిగా ఉంటుంది, కనిపించదు, బట్ సారూప్యంగా, రిలేటివ్గా వీ ఫీల్ ఇట్, వీ థింక్ ఇట్. యా, లైక్ ఫస్ట్ టైం ఐఎమ్ డ్రైవింగ్ ద కార్, ఫస్ట్ టైం ఐఎమ్ స్విమ్మింగ్, ఫస్ట్ టైం ఐఎమ్ బైస్కిలింగ్, ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ సంథింగ్. ఆ ఫస్ట్ టైం ఏం చేస్తున్నావు, అది కాన్షియస్గా ఆలోచించి కూర్చున్న వెంటనే ఇది రైటా లెఫ్టా, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ఎట్లా వెళ్తుంది, ఏమవుతుంది, ఇవన్నీ అనలైజ్ అవుతుంది కదా. దట్స్ ఏ కాన్షియస్, ఆలోచించి చేయటం. యాజ్ యూ డూ రిపీటెడ్లీ, ఇట్ స్టోర్స్ టు ద సబ్ కాన్షియస్. సో 1 సంవత్సరం తర్వాత మీరు డ్రైవింగ్ చేస్తే ఎవ్రీ డేటా ఈస్ దేర్ విత్ అన్కాన్షియస్. దెన్ నెక్స్ట్ టైం యూర్ అన్కాన్షియస్ సేస్, బాస్ నువ్వు మాట్లాడకు, కూర్చో, ఐ విల్ టేక్ యూ. ఓకే, నువ్వు ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళాలి, మియాపూర్ నుంచి ఆఫీస్ వెళ్ళాలి, డోంట్ టాక్ టూ మచ్, నీ పని నువ్వు చేసుకుని, నా పని నేను చేస్తూ ఉంటుంది. బికాస్ బై దెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్ యాజ్ అన్కాన్షియస్. యాజ్ ఇట్ ఈస్ అన్కాన్షియస్, ఇట్ ఈస్ ఆటోమేటిక్, ఇట్ హ్యాపెన్స్. సో కాబట్టి మనకి ఏదైనా పని జరుగుతుంది అంటే, సార్ నేను పొద్దున్న లేస్తున్నా అంటే అది ఎక్కడుంది? నేను పొద్దున్న లేస్తున్నా అంటే ఎక్కడుంది అది? కాన్షియస్ మైండ్ లో. నో, పొద్దున్న లేస్తున్నా అంటే ఎక్కడుంది? ఇఫ్ ఇట్ ఈస్ కాన్షియస్, ఇట్ విల్ మిస్. సబ్ కాన్షియస్ లో ఉందండి. యా, ఫస్ట్ కొన్ని రోజులు చేసినారు కాన్షియస్ గా ఉంటుంది. ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్లో పొలం ఎగ్జాంపుల్ చెప్పిన, పొలం ఆమెదే అయినా, ఎలాగైతే డోర్ వేస్తే లోపలికి వెళ్ళలేదో, ఎస్, అలా నీ మైండ్లో కూడా కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఉంటుంది.
అన్కాన్షియస్ ఇస్ పవర్ఫుల్. ఒక్కసారి మీకు అన్కాన్షియస్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా నడిచిపోతుంది. అది సో పవర్ఫుల్. బట్ కాకపోతే లైక్ ఎ వాచ్మెన్ కాన్షియస్ మైండ్లో నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలి. దెర్ ఇస్ నో అదర్ వే హౌ థింగ్స్ విల్ గో టు అన్కాన్షియస్. మన కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలంటే నేను ఇది చెయ్యాలి అనుకొని కొన్ని రోజులు చేస్తే నీకు కాన్షియస్గా చేస్తే అది అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు పవర్ఫుల్ అవుతుంది, బికాస్ ఇట్ బికమ్ ఆటోమేటిక్. సో ఎనీ హ్యాబిట్, ఎవరైనా చూడండి, పొద్దున మా ఫాదర్ 4 లేస్తాడు. వై ఈస్ వేకింగ్ అప్ ఎట్ 4 o'clock? ఇట్ ఈస్ అన్కాన్షియస్ టు హిమ్. దట్స్ ఇట్. సార్ మా బాబు బాగా చదువుతాడు, బికాస్ ఇట్ ఈస్ అన్కాన్షియస్ టు హిమ్. సార్ మా పాప బాగా డ్రాయింగ్ చేస్తుంది, హౌ? ఇట్ ఈస్ అన్కాన్షియస్ టు హర్. ఎస్ సార్ మా వాడు బాగా పరిగెత్తుతాడు, ఏ ప్రైజ్ అని వాడికి రావాల్సిందే, స్టేట్ ప్రైజ్ అన్నీ వస్తాయి, బికాస్ ఇట్ ఈస్ అన్కాన్షియస్. సో వాట్ ఈస్ పవర్ఫుల్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. What is powerful, conscious or unconscious? Type in the chat box. Which one is powerful? Unconscious. Unconscious. Super. Yes. So unconscious ఎలా అవుతుంది? Unconscious ఎలా అవుతుంది? Anything, how it will become unconscious? Conscious నుంచి unconscious అవుతుంది. Yes. కొంతకాలం Consciously, conscious. repeatedly doing for some time. Type in the chat box. Yes. ఆటోమేటిక్ గా. Yes. How ఎలా అవుతుందంటే కాన్షియస్ గా రిపీటెడ్ గా కొన్నిసార్లు చేస్తే అన్కాన్షియస్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది, ఒక హ్యాబిట్ మారాలి అంటే అన్కాన్షియస్లో ఉండాలి, అన్కాన్షియస్లో ఉంది అంటే ఆటోమేటిక్ అవుతుంది, ఆటోమేటిక్ అవ్వాలి అంటే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలి. ఎవరైనా మాట్లాడుతున్నారా? Yes. So now we understand that logic also. ఏదైనా మన లైఫ్లో హ్యాబిట్ ఉండాలంటే అన్కాన్షియస్గా ఉండాలి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అన్కాన్షియస్. సార్ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు సేమ్ అండి. ఇప్పుడు వరకు సేమ్ అనుకోండి. దెర్ ఇస్ అ మైనర్ డిఫరెన్స్, బట్ నౌ బికాస్ యాజ్ వీ డ్వెల్ ఇన్ కాంప్లెక్స్ అవుతుంది. ఫర్ నౌ టు దిస్ క్లాస్ అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ ఇస్ సేమ్. ఎస్. అండ్ సబ్ కాన్షియస్ కింద ఉన్నది అన్కాన్షియస్ అండి. ఇఫ్ యూ వాంట్ టు బి ఫర్దర్ టెల్ యూ, if you make it, అందుకే నేను 2 layers అన్నాను. now you don't get the 3rd layer. If you say the 3rd layer, then your conscious, your subconscious, your unconscious. Okay, but I said only 2 layers in the mind. కాబట్టి కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ రెండే చెప్పాను. కాబట్టి మీరు ఏమన్నా ఉంటే కాన్షియస్ అయితే లేదా అన్కాన్షియస్ అయితే, యూ నేమ్ ఇట్, ఎనీథింగ్ ఈజ్ అన్కాన్షియస్. ఇఫ్ ఐ డివైడ్ మళ్ళీ వేరే వేరే టాపిక్స్ వస్తాయి. అందుకని ఐఎమ్ నాట్ డివైడింగ్ టు మేక్ ఇట్ సింపుల్. ఎస్. ఓకే, నౌ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. నౌ what is powerful? What is powerful? Unconscious. Unconscious. Yes. Type in the chat box or tell with me. So how? So all your habits are where they are stored? All your habits where they are? In mind. Brain. Only mind, brain అనకండి. మీ హ్యాబిట్ అంటే ఎక్కడ ఉంటుంది? Practice. What is there in unconscious is your habit. What is there in your unconscious, that is your habit. No doubt. What is there in your unconscious, that is your habit. సార్ నేను బుక్ చదవలేకపోతున్నా అంటే అది కాన్షియస్గా ఉంది, ఇంకా అసలు లేదు, కాన్షియస్లో కూడా లేదు. అసలు లేకపోయినా కాన్షియస్లో ఉన్నా అది జరగదు. ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో జరగదు, ఏదేదో ఉంటుంది. బట్ సంథింగ్ ఈజ్ అన్కాన్షియస్, ఇట్ హ్యాపెన్స్. జస్ట్ లైక్ దట్. మీరు లేసి బ్రష్ చేస్తున్నారు, లేసి అన్నం తింటున్నారు, లేసి పేపర్ చదువుతున్నారు, లేసి ఫుడ్ తింటున్నారు, లేసి వాక్ చేస్తున్నారు, లేసి పడుకుంటున్నారు. సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రొటీన్లీ ఇన్ యువర్ లైఫ్, బికాస్ దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మీకు ఏదైతే అన్కాన్షియస్గా ఉందో అది మీ లైఫ్లో ఉంది. ఏదైతే మీకు అన్కాన్షియస్గా లేదో అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి రావట్లే. నేను అనుకుంటున్నా, జరగట్లే, చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా, వస్తున్నట్టుంది, రావట్లేదు. ఆల్ ఈజ్ నాయిస్ హ్యాపెనింగ్. సో నౌ you know you have to get till it become unconscious to make any habit part of your life. ఏదైనా ఒక అలవాటు మీ లైఫ్లో అలవాటుగా ఉండాలి అంటే అది అన్కాన్షియస్లో ఉండాలి. అన్కాన్షియస్లో ఉండాలి అంటే కాన్షియస్గా కొన్ని రోజులు పనిచేయాలి. కాన్షియస్గా కొన్ని రోజులు పనిచేస్తే అది అన్కాన్షియస్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్కి వెళ్తుందో దానికి ఒక పవర్ బిల్డప్ అవుతుంది. దాన్నే మనం ఆటోమాటిసిటీ అంటాం. ఆటోమాటిక్స్ అయిన పవర్ బిల్డ్ అయ్యి అన్కాన్షియస్గా ఉంది కాబట్టి నీ ప్రమేయం లేకుండా ఆ పని మన లైఫ్లో నడుస్తుంది. అప్పుడు అది అలవాటు అవుతుంది. ఎనీ డౌట్స్? నో డౌట్. టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, we move further. Yes, super.
టైప్ సి అన్నాను. ఎన్ అంటే అర్థం కాలేదా సతీష్ గారు? సి, సూపర్, రైట్. టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. మీకు క్లియర్ అయితే టైప్ సి. క్లియర్, సూపర్. ఫాస్ట్గా అర్థమయ్యేది రెండే ఉంటాయండి. అర్థం కాకపోతే నో, అర్థమైతే సి. సి నో సంథింగ్, ఆల్ సి, సూపర్, రైట్. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈజ్ ఇన్ అన్కాన్షియస్లో ఉంటే మనకు వచ్చేస్తుంది, అన్కాన్షియస్ అయితే అవుతుంది. అన్కాన్షియస్ వెళ్ళాలంటే కాన్షియస్ నుంచి లోపలికి వెళ్ళాలి. దట్స్ ఓన్లీ ద థింగ్. సో జస్ట్ టు రిప్రజెంట్, ఇది మనకి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మన అర్థం చేసుకోవడం కోసం, ఎస్, అర్థం చేసుకోవడం కోసం జస్ట్ టు రిప్రజెంట్, యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్. లైక్ ఐ సెడ్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఎలా మనం చూసామో అలానే మన హ్యాబిట్ మనకు అర్థం చేసుకోవడం కోసం దీన్ని ఇలా చూడొచ్చు మనం, రైట్. సూపర్, దిస్ ఈజ్ రిప్రజెంటేషన్. మన మైండ్ని, ఇట్ ఈస్ నాట్ ఎ ఆబ్జెక్ట్ కాబట్టి అది ఉండదు, మీరు పట్టుకోలేరు, ఫీల్ కాలేరు. ఇట్స్ అ మెమరీ, యువర్ మైండ్ ఈస్ అ మెమరీ. ఎస్, అందులో మనం అర్థం చేసుకోవడం కోసం మనం సారూప్యంగా చూపించాం. ఇట్స్ లైక్ ఐస్బర్గ్. ఐస్బర్గ్లో పైన ఎలా అయితే టిప్ ఉంటుందో దాన్ని కాన్షియస్ మైండ్ అంటాము. ఎస్, ఇలా పైన ఉన్నది. అలానే కింద ఏదైతే ఉందో దాన్ని అన్కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ అంటాము. సో ఏదైతే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్తుందో అది మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ప్రెజెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రెజెంట్ అవుతుంది కాబట్టి దాన్ని మన హ్యాబిట్ అంటున్నాం. అంటే ఇన్హెరెంట్గా మన హ్యాబిట్స్ అన్ని మన అన్కాన్షియస్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే థర్డ్ పాయింట్ ఎక్కడ ఉంది? హ్యాబిట్ ఈస్ దేర్ ఇన్ యువర్ అన్కాన్షియస్. అన్కాన్షియస్లో ఉంది కాబట్టి హ్యాబిట్ అయింది. ఎస్, అంతవరకు మనం చూసాం. సో నా అస్సలు ప్రాబ్లం ఏంటంటే, ఓకే అది అన్కాన్షియస్లో నవ్ మనం పెట్టి ఏదో ఒకటి చేద్దాం. నవ్ హియర్ యూ నీడ్ టు నో ద కమ్యూనికేషన్, హౌ టు స్పీక్ యువర్ మైండ్. నవ్ మైండ్లో అన్కాన్షియస్గా ఉంటే అది వస్తుందని అర్థమైంది. ఎస్, నవ్ యూ షుడ్ నో సంథింగ్ హౌ టు యూజ్ యువర్ మైండ్ రైట్లీ. ఎస్, ఎట్లా వాడి మనం అవుట్కమ్ తెచ్చుకోవాలి. సో అక్కడ ఉంటే వచ్చేస్తుంది, అర్థమైపోయింది. ద పవర్ లైస్ ఇన్ అన్కాన్షియస్, అర్థమైపోయింది. అక్కడ ఉంటే జరిగిపోద్ది, అది కూడా తెలిసిపోయింది. నవ్ హౌ టు కీప్ ఇట్ దేర్ అండ్ హౌ టు ఎన్ష్యూర్ దట్ ఈస్ దేర్. సో టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక ఫండమెంటల్ లైన్ చెప్తున్నా అండి, దిస్ విల్ చేంజ్ అవర్ లైఫ్ కంప్లీట్లీ. ఒక వ్రతం లాగా పట్టుకోవాలి సార్ దాన్ని. అమ్మా థ్యాంక్ యూ తల్లి, అది ఎలానో చెప్తున్నా. ఎస్, సూపర్ అండి. అదే వ్రతం అంటే ఏం లేదు, కాన్షియస్గా కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చేస్తే అన్కాన్షియస్కి వెళ్తుంది. అదే వ్రతం మీరు చెప్పింది. ఎస్, కాన్షియస్గా కొన్ని రోజులు చేస్తే అన్కాన్షియస్కి వెళ్తుంది, అది చెప్పేసినాం. ఇంకా ఫర్దర్గా వాట్ ఈస్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ అస్, ఆల్ ఆఫ్ అస్ అంటే దాని గురించి ఒక స్టెప్ ఇంకా ముందుకు వెళ్తున్నాం. వాట్ ఈస్ దట్ స్టాపింగ్ అస్ అనుకుంటే ఏం మనల్ని ఆపుతా ఉంది? ఎస్ అనుకుంటే నా టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒక చిన్న స్టేట్మెంట్, మనం ఎందుకు మన లైఫ్లో చాలా వరకు మిస్ అవుతుంటే అంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దాని తెలుగులో మళ్ళీ చెప్తాను. ఇఫ్ యూ సే ఐఎమ్ రైట్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ సే ఐఎమ్ నాట్, స్టిల్ యు ఆర్ రైట్. Type in the chat box. If I say I am right, you are right. If I say I am not, even you are right. నేను కరెక్ట్ అంటే కరెక్ట్ అండి, నేను తప్పు అంటే కూడా కరెక్టే. ఎందుకంటే నువ్వు ఏదంటే అది కరెక్ట్ కాబట్టి. ఈ మైండ్లో ఉన్న చిన్న హ్యాక్ గురించి వెళ్తున్నాం అండి, చిన్న హ్యాక్ని మనం సాల్వ్ చేస్తున్నాము. అది అర్థం కావాలంటే మీకు ఈ స్టేట్మెంట్ అర్థం కావాలి. ఎస్, నేను చెప్పిన స్టేట్మెంట్ ఎవరైనా చెప్పండి. వాట్ దట్ ఐ సెడ్, నేను ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. If you are okay, I am okay. If you are not okay, I am not. ఓకే కాదండి, అది కాదు. ఇంకా ట్రై చేయండి వేరే వాళ్ళు ఎవరైనా. సంబడి కెన్ ట్రై. నేను చెప్పిన లైన్ యాజ్ ఈజ్గా చెప్పండి, బికాస్ దేర్ ఇస్ సంథింగ్ టు క్యాచ్ ఇట్. If I say okay, it is okay, I think. Yes, okay. If I say okay, I am okay. Yes, Inka.
ఓకే, ఇంకా If I say no, not okay, it's okay. ఓకే. సో దీన్ని మార్చి కొద్దిగా చెప్దాం. మన హ్యాబిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ వి రీఫ్రేమ్ దట్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. ఒకసారి టైప్ చేయండి, టైప్ చేస్తే అర్థమవుతుంది. ఇఫ్ యూ థింక్ యూ కెన్, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. సార్ నేను పొద్దున్న లేస్తాను, యు ఆర్ రైట్. సార్ నేను పొద్దున్న లెగవను, అది కూడా రైటే. ఇదేంటి సార్, నేను పొద్దున్న లేస్తానంటే రైటే, నేను పొద్దున్న లెగవనంటే రైటే, ఇది ఎట్లయితుంది? దిస్ ఈస్ అ మైండ్ సైన్స్. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందండి? బికాస్ దట్ స్టేట్మెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ రైట్, ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. అంటే దాని తెలుగులో చెప్పుకుంటే, నేను చేయగలను అన్నా నువ్వు రైటే. సార్ నేను చేయలేను సార్ అన్నా నువ్వు రైటే. సార్ నేను పొద్దున్న లేస్తాను, అబ్సల్యూట్లీ రైట్. సార్ నేను పొద్దున్న లెగవలేను సార్, చాలా కష్టం, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. నేను చదవగలను సార్, యు ఆర్ రైట్. సార్ నాకు చదవడం చాలా కష్టం సార్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. సార్ నేను పరిగెత్తాలి సార్, యు ఆర్ రైట్. పరిగెత్తడం నా వల్ల కాదు సార్, యు ఆర్ రైట్. దీన్ని కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి నాకు ఎవరన్నా. బికాజ్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు చేంజ్ హియర్ అండి. నాకు ఎవరైతే హ్యాబిట్ రాలేదన్నారో, నౌ యూ హ్యావ్ టు చేంజ్ దిస్. బికాస్ పవర్ లైస్ విత్ ఇన్ యూ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, పవర్ లైస్ విత్ ఇన్ మీ. బికాస్ వీఆర్ సర్చింగ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఏం లేదండి. దెర్ ఈస్ నథింగ్ లైక్ అవుట్ సైడ్. దెర్ ఈస్ నథింగ్. ఎస్, పవర్ మన దగ్గర పెట్టుకొని, మనకేదో చిన్న సామెత ఉంది కదా, మేకపిల్లని సంకలు పెట్టుకుని ఊరంతా ఎత్తికారండి, సేమ్ థింగ్. సో ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ ద సేమ్. మన దగ్గరే ఉంది, ఊరంతా ఎత్తుకుతున్నాం, కనిపించదు. మీరు 10 ఊర్లు ఎత్తికినా కనిపించదు, ఎందుకంటే నీ దగ్గరే ఉంది. సో హ్యాబిట్లో కూడా అది ఏం కావాలి, మీ దగ్గరే ఉంది. సార్ నాకు రాదు సార్, నాకు కష్టం సార్, ఇది సార్, ఇది సార్, ఏదన్నా కూడా అది రాదు ఇక. బికాస్ రావాలంటే ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ మీ దగ్గర ఉంది. సో ఈ స్టేట్మెంట్ నాకు అర్థమయ్యేలాగా చెప్పండి, మన భాషలో మనందరికి అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి చెప్పండి ఎవరన్నా. స్టేట్మెంట్ ఇస్ సేమ్. ఇఫ్ ఐ థింక్ ఐ కెన్, ఐఎమ్ రైట్. ఇఫ్ ఐ థింక్ ఐ కాంట్, ఆల్సో ఐఎమ్ రైట్. దాన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్పండి. ఎనీబడి. రమేష్ బాబు గారు ఉన్నారు, ఎందుకు అందరు కెమెరా ఆఫ్ చేశారు? టైం అయిపోయిందా? నాగేశ్వరరావు గారు. సార్ నేను చేయగలనని చేయటం గొప్ప, నేను చేయగలనని చేయకుండా ఎవరు మాట్లాడుతున్నారు? రమేష్ బాబు. రమేష్ గారు మాట్లాడుతున్నారు. సూపర్, చెప్పండి సార్. చాలా నాయిస్ ఉంది అక్కడ. ఎవరైనా మాట్లాడుతున్నారా బ్యాక్ ఎండ్ లో? ఎస్, వేరే వాళ్ళు ట్రై చేయండి. ఇంతమందిలో ఎవరికి అర్థం కాలేదా? అంటే నేను క్వశ్చన్ అడిగా అర్థం కాలేదు అంటున్నారు. అక్కడ ఏం లేదండి, నా క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ బై ద వే. మనం కోరిక బలీయంగా ఉంటే, మనమే అదే అనుకుంటే సాధించాలి అని మనం బలీయంగా అనుకుంటే అవుతుంది. సార్ మేడం క్లాప్ చేయండి. ఇంకొకరు చెప్పండి. వేర్ క్లోజ్ టు దట్. సూపర్ అండి, అద్భుతం. ఎస్, వీఆర్ కమింగ్ టు ద క్లోజర్ అండి, వీఆర్ కమింగ్ టు ద రూట్. ఎక్కడ మనం హిట్ చేయాలి అక్కడికి వస్తున్నాం. వీఆర్ కమింగ్ టు ద సెంటర్. క్యాచ్ ఇట్, ఇట్ డన్, దట్స్ ఇట్. ఆ కోరిక అనేది బలీయంగా లేకపోవడం వల్ల నేను సక్సెస్ అవ్వట్లేదు. వాకింగ్ చేయాలి అనుకోవడం, అది సీరియస్ గా తీసుకోవట్లేదు. సూపర్ 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 సూపర్. ఇంకా నేను చేయగలను అనుకుంటే చేస్తాను సార్, చేయలేను అంటే చేయలేను. సూపర్ అండి. ఎవరు సార్ చెప్పారు? ఎవరు చెప్పారు? సూపర్. చేయాలనుకుంటే చేస్తారు సార్. ప్రశాంత్ గారు ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. మీరు చేయగలంటే చేస్తారు సార్, మీరు చేయాలంటే చేయలేరు. బికాస్ లైస్ ఇన్ యూ, పవర్ లైస్ ఇన్ యూ. యు ఆర్ కమ్యూనికేటింగ్. సార్ నేను పొద్దున్న లేయగలనా? నేను వాకింగ్ చేయగలనా? అరే నిన్న చేశాను, రేపు చేయగలనా? అరే 4 రోజులు చేశాను, 5 రోజు. అరే ఇట్లా చేస్తే నెల తర్వాత ఏమవుతుంది? నెల తర్వాత చేయలేకపోతే ఎట్లా? అరే నెక్స్ట్ వీక్ పండగ ఊరికి వెళ్ళాలి కదా. మన మైండ్ సెట్ ఆధారపడి ఉంటుంది సార్. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. హ్యాబిట్, అందుకనే చెప్తాను, హ్యాబిట్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మైండ్ని తీసుకొచ్చి, ఆ మైండ్లో ఎందుకు ఎలా అవుతుందో చెప్పి, ఆ మైండ్ ఎలా మాట్లాడాలో చెప్పి, ఆ మైండ్తో ఏం మాట్లాడాలో చెప్తున్నాను. బికాస్ అక్కడ ఉంది కాబట్టి. నేను ఎన్ని చెప్పినా, సైన్స్ ఎంత చెప్పినా మీకు హ్యాబిట్స్ మీ లైఫ్లోకి రావు. దట్స్ వై వీఆర్ జస్ట్ హిట్టింగ్ ద సెంటర్. సూపర్.
ప్రశాంత్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి, రాసుకోండి అంతే. ఏం చెప్పారు ప్రశాంత్ గారు? ఏం చెప్పారు? నేను చేయగలను అనుకుంటే చేస్తాను సార్, చేయలేను అనుకుంటే చేయలేను. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. దట్స్ వై ఐ సెడ్ వన్ సెంటెన్స్. ఇఫ్ ఐ థింక్ ఐ కెన్, ఐఎమ్ రైట్. ఇఫ్ ఐ థింక్ ఐ కాంట్, దెన్ ఆల్సో ఐఎమ్ రైట్. That is what you are telling to your unconscious. That's why you are getting the same outcomes. That's it, boss. So now what you are talking to unconscious, now you tell. అంటే మనకు రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి నా కోరిక, ఒకటి నా అలవాటు. కోరిక ఏంటి? బాగుండాలి. అలవాటు ఏంటి? నాకు చేత కాదు. అందరం అట్ అవర్ డిజైర్స్, అట్ అవర్ ఆస్పిరేషన్స్ అందరు సేమ్ అండి. నా కొడుకు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, మంచి చీర కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి బైక్. దీస్ ఆర్ ఆల్ డిజైర్స్. ఎట్ ఎ డిజైర్ ఆల్ ఆర్ సేమ్. ఎస్, ఎవరైనా నా కొడుకు బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బై ద వే, నాకు డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఆరోగ్యం బాగుండొద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఉండరండి. బికాస్ ఆస్పిరేషన్స్, మన కోరికలు అన్నీ అటు ఇటు అటే ఉంటాయి, సేమ్. బట్ దాన్ని ముందుకు తెచ్చుకోవడంలో, దాన్ని సాకారం చేసుకోవడంలో మిస్ అవుతున్నాం. బికాస్ ఈచ్ వన్ హ్యాస్ హ్యావింగ్ దేర్ ఓన్ కమ్యూనికేషన్. ఒకటి నాకు చేత అయింది అంటున్నాడు, చేస్తున్నాడు. ఒక నాకు చేత కాదంటే చేయట్లేదండి. దట్స్ ఇట్. బికాస్ నేను ఇంకొక నెక్స్ట్ స్టెప్ చెప్తాను. దట్స్ అ మైండ్ బ్లోయింగ్ సెంటెన్స్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇది అర్థమైతే నెక్స్ట్ సెంటెన్స్ చెప్తాను. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ దిస్? మీకు మీరు చెప్తున్నారు. జస్ట్ మీ ఒక్కసారి ఒక నిమిషం కళ్ళు మూసుకొని మిమ్మల్ని అడగండి, వాట్ యూర్ టాకింగ్ టు సెల్ఫ్. నేను చేయగలనా? నాతో అవుతుందా? ఇది కష్టం కదా, ఇది కొంచెం లేకుంటే బాగుంటుంది కదా, పొద్దున పడుకుంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. మీకు ఏది కావాలో తప్పక వేరే భాష మాట్లాడుతున్నారు. కాబట్టే అది కాన్షియస్ అన్కాన్షియస్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. అన్కాన్షియస్కి వెళ్ళట్లేదు మెసేజ్ వెళ్ళట్లేదు కాబట్టి హ్యాబిట్గా రావట్లేదు మీ లైఫ్లోకి. వచ్చే వాళ్ళకి ఎలా వస్తుంది? దే టాకింగ్ ఓన్లీ వన్. ఎట్ 4 o'clock I had to wake up, boss. I had to wake up, I had to do puja. That's it. My life 4 o'clock puja, 4 o'clock puja, 4 o'clock puja. That's unconscious. That's happening. వాళ్ళ మనసులో ఏది లేదు. వాన పడుతుంది, నేను పూజ చేయలేను. ఎండ పడుతుంది, నాకు పూజ చేయలేను. మా ఆయనకు బాగాలేదు. నథింగ్. దెర్ ఇస్ నథింగ్. ఎట్ 4 o'clock I had to do puja. Because only one thing that's saying I had to do this. సో చేసిన వాళ్ళకి జరుగుతుంది, చేయని వాళ్ళకి జరగట్లేదండి. ఎనీ డౌట్స్? ఎవరైనా వాదించాలి ఉన్నారా? ఇంత సింపుల్గా చెప్తే మాకు కుదరదు సార్, కొంచెం కాంప్లెక్స్ చెప్పాలి మీరు హ్యాబిట్స్. Yes, clear? Now you say one thing, something you want in your life, not at aspiration, not at desire. In action, in words, in language, you have to speak one language. We're all failing just because duality. Type in the chat box, we fail because of duality. If you want to get anything into your life, speak one language. You say and do that. Yes? నేను లేస్తాను కరెక్ట్, నేను లెగవను కరెక్ట్. నేను లేస్తానేమో లెగవలేమో, లెగుస్తానేమో లెగవలేమో. ఇది ఉండదండి. బికాస్ వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ మనకు తెలియదు. ఇందులో ఇది వచ్చి అది ఆగిపోతే, అది వచ్చి ఇది ఆగిపోతే, ఏదో తెలియదు. సో డోంట్ పుట్ కాంప్లెక్సిటీ ఇన్ టు ద లైఫ్. సే వన్ థింగ్, సార్ నేను లెగవను సార్. చెప్పండి, లెగవకండి. ఎవడేమన్నాడు మిమ్మల్ని? సార్ నేను లెగుస్తాను సార్. చెప్పండి, అదే చెప్పండి. లెగుస్తానేమో లెగవనేమో, ఒక రోజులో చదువుతా లెగవనేమో. 3 ఎన్ని అవసరం లేదు సార్. బికాస్ యువర్ మైండ్ ఈస్ పర్ఫెక్ట్ అండి. యువర్ మైండ్ ఈస్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, యువర్ మైండ్ పొటెన్షియల్ ఈజ్ ఇన్ఫినిట్. మీకు పొద్దున్న 4 లేపడం అనేది ఇట్స్ నాట్ 0.1% యాక్టివిటీ ఫర్ ఇట్. ఇట్స్ నథింగ్. బట్ వీఆర్ నాట్ కమ్యూనికేటింగ్ ఇట్ రైట్. ఎస్, మన మైండ్ ఎబిలిటీకి మీరు చెప్పే పనులన్నీ చిన్నవండి. ₹1 కోటి సంపాదించాలి, నథింగ్. How Dhirubhai Namba is earning billions of crores as a human? He is speaking to his mind. So opportunity is coming, he is creating. That's it. చేసే వాళ్ళకి ఛానల్కి ఏం తేడా లేదండి, ఎక్సెప్ట్ ద మైండ్ పవర్ అండ్ ద లాంగ్వేజ్ అండ్ వాట్ దే ఆర్ కీపింగ్ యాజ్ హ్యాబిట్ ఇన్ దేర్ అన్కాన్షియస్ అండ్ ఇన్ దేర్ సబ్ కాన్షియస్. అదే తప్పితే దెర్ ఇస్ నో. వాళ్ళకి 2 చేతులే, మనకు 2 చేతులే. వాళ్ళకి 2 కళ్ళే, మనకు 2 కళ్ళే. వాళ్ళకి ఒక గుండె, మనకు ఒక గుండె. వాళ్ళకి 7.4 trillion cells, మనకు 7.4 trillion cells. అన్ని with the ability, anybody is same in the universe, but how they use it, how they talk to self, how they use their mind power varies basing on your communication and ability. ఇది అర్థమవుతే నేను ఇంకొక సెంటెన్స్ చెప్తున్నాను మీకు. 2 సెంటెన్స్లో మొత్తం మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎస్, ఒక సెంటెన్స్ మీకు అర్థమైపోయింది. ఎస్, ఇఫ్ యూ థింక్ ఐ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ ఐ కాంట్, యు ఆర్ రైట్. Because whatever you say, that comes to your life. ఇది వాస్తవం.
మీరు చెప్పేది మీ లైఫ్లో ఉంది. నాట్ ఎట్ ఎ డిజైర్, రియల్లీ వాట్ యూ టాక్ టు యూ. సార్ నేను డబ్బు సంపాదించాలి, అగైన్ యువర్ సైడ్ డబ్బు సంపాదించడం కష్టం, ఐఎమ్ హెల్ప్లెస్. డబ్బు కావాలి అక్కడ యాస్పిరేషన్గా ఉంది, లైఫ్లోనేమో డబ్బు సంపాదించడం కష్టంగా ఉంది. బికాస్ యూఆర్ టాకింగ్ అన్కాన్షియస్లో అదే ఉంది. దట్స్ వై మనకి ఏ ఆపర్చునిటీ కనిపించదు, ఏ బిజినెస్ కనిపించదు, ఏ ఫ్రెండ్ కనిపించదు, ఏ రిలేషన్ కనిపించదు, ఆ దాంతోనే కొట్టుకుంటా ఉన్నాం. బికాస్ దట్ ఈస్ వాట్ యూఆర్ డీప్లీ టాకింగ్ టు సెల్ఫ్. అందుకని అదే ఉంది. నౌ ఇఫ్ దిస్ ఈస్ క్లియర్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ క్లియర్. Clear? Super. Type in the chat box. C. Type in the chat box. Then next step. What is the next step? How can you make it happen? How can you make it happen? Because a lot of the thing, habits is related to the mind and the mind power in a way. So what is the next tool you have to apply to get any habit into your life? Is your mind doesn't know. Type in the chat box. Your mind doesn't know the difference between reality and created reality. నీ మైండ్ గురించి తెలుసుకునే దానికి ఏ లాంగ్వేజ్ తెలుసో ఆ లాంగ్వేజ్ వాడాలండి. కార్ మాన్యువల్ ఇచ్చారు, మాన్యువల్లో చేసినట్టు మనం నడుపుదామా లేకపోతే మన ఇష్టం వచ్చి నడుపుదామా? కార్ మాన్యువల్ ఇచ్చాడు, బాబు స్టీరింగ్ నువ్వు రైట్ తిప్పితే రైట్ పోతుంది, లెఫ్ట్ లెఫ్ట్ పోతుంది, రివర్స్ గేరేస్తే వెనక్కి పోతుంది, ఫ్రంట్ గేరేస్తే ముందు పోతుంది. యూ హ్యావ్ టు డూ దిస్. అంతే. మీరు రివర్స్ చేసి ఫ్రంట్కి పోమంటే పోతుందా కారు? రివర్స్ గేరేసి ఫ్రంట్కి పోమంటే పోతుందా? ఎగ్జాక్ట్లీ వీఆర్ యూజింగ్ ఆపోజిట్. అవర్ మైండ్ ఎలా పని చేస్తుందో దానికి ఆపోజిట్లో నడుపుతున్నాం. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. యూ నో అండ్ యూజ్ ఇట్. క్లియర్? సో సెకండ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్ వెంకట్ గారు? వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్? వెంకట్ ఒకరే ఉన్నారు కదా? ఎస్. వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్? మనం ఇప్పుడు చెప్పుకున్నాం. యువర్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద క్రియేటెడ్ రియాలిటీ. అందరూ నన్ను కొద్దిగా సీరియస్గా చూస్తుంటారా, కోపం చూస్తున్నా అర్థం కావట్లేదు. అర్థం కాలేదంటే అర్థం కాలేదు సార్ అంటే అయిపోయింది. ఎస్, యువర్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద క్రియేటెడ్ రియాలిటీ. అంటే అర్థం ఏంటి? క్రియేటెడ్ రియాలిటీనా సార్? క్రియేటెడ్ రియాలిటీ. ఎస్, దీనికి అర్థం తెలుసా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేదా? కాలేదు సార్. ఓకే, రైట్. ఇంకా నాకు ఒకటి అర్థమైంది సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. యువర్ హ్యాబిట్స్ రిలేటెడ్ టు యువర్ మైండ్. అదంతా కాదు, ఇప్పుడు చెప్పి ఈ లైన్కి తెలియక అర్థం చెప్పండి. ఇప్పుడు నేను ఒక లైన్ చెప్పాను కదా, యువర్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ద క్రియేటెడ్ రియాలిటీ అని చెప్పారు. వాస్తవానికి అసంకల్పితానికి మధ్య తేడా అనేది మైండ్కి తెలియదు. సూపర్ సార్, సూపర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దాని తెలుగులో చెప్పారు. మేక్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్. నేను చెప్తాను. ఎస్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఒకసారి సార్ క్లాప్ చేయండి ప్రసాద్ గారికి. అబ్సల్యూట్ తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్. బట్ వాట్ ఈస్ ద మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్? అందరు నాతోనే ఉన్నారా? అక్కడెక్కడ ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నామా? సూపర్, రైట్, సూపర్. సో నెక్స్ట్, దీని అర్థం ఏంటి? దీని భావం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? అంటే నీ మైండ్ ఎంత మంచిదంటే, ఎస్, అది నీ లైఫ్లో ఉంది లేదు, ఈ రెండింటి మధ్య తేడా దానికి తెలియదు. దానికి ఏం తెలుసు అంటే, నువ్వేం చెప్తే దాన్ని తీసుకురావడం తెలుసు. ఎలా అంటే, ఐఎమ్ ఎ రిచ్, ఐఎమ్ ఎ పూర్. ఇఫ్ యూ సే ఐఎమ్ రిచ్, యూ బికమ్ రిచ్. ఇఫ్ యూ సే ఐఎమ్ పూర్, యూ బికమ్ పూర్. యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ రిచ్ అండ్ వాట్ ఈస్ పూర్. వాట్ యు సే దట్ ఇట్ డస్. మీరు ఏది చెప్తే అదే చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా సింప్లిఫై చేస్తాను. ఒక ఆయనకి మొత్తం కాలంతా యాక్సిడెంట్ అయ్యి మొత్తం ముక్కలు తునాతునకలు అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎవరో దయ వల్ల కూర్చుంది. వాళ్ళ కొడుకు తెలిసి పరిగెత్తుకుంటూ పోయినాడు. అని అసలు ఏడ్చుకుంటా, అరే ఎందుకు ఇంత చిన్నదానికి ఏడుస్తావు? ఏమైంది? కాలే కదా, డాక్టర్ చూసాడు, కట్టుగట్టాడు, అయిపోయింది, ఒక నెల ఉంటే బాగా అయిపోద్ది. తర్వాత ఇంటికి వెళ్తూ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్తే అందరు కూర్చొని దిగులు కూర్చున్నారు. ఏంది అందరు కొంచెం హడావుడి ఉంటుంది, ఏంది దిగులుకున్నారు అంటే నిన్న నుంచి అమ్మకు జ్వరం ఉంది. అమ్మకు జ్వరం ఉంటే అందరు కూర్చొని దిగులు ఎందుకున్నారు? అమ్మకు జ్వరం ఉంది కాబట్టి. సో ఈ రెండు రెస్పాన్సిబిలిటీ అర్థమైతే సెంటెన్స్ అర్థమవుతుంది. మనకు పెద్ద యాక్సిడెంట్ జరిగి కాలు మొత్తం పోయి కాలు పనికిరాదన్నా కూడా ఫాదర్ హ్యాపీగా ఉన్నాడంటే వాట్ ఈజ్ సెయింగ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ హీఈస్ హ్యాపీ. అక్కడ ఏం జరిగింది అనేది కాదండి, ఇట్స్ నాట్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. నాకు జ్వరం వచ్చింది కాబట్టి బాధగా ఉన్నాను, కాలుకి దెబ్బలు బాగున్నాను, కాలు పోయింది కాబట్టి నథింగ్, ఇట్స్ అ ఈవెంట్. ఎస్, ఆ ఈవెంట్కి నా రెస్పాన్స్ నేను క్రియేట్ చేసుకుంటాను. కాలు పోయిన వాళ్ళందరూ కాలు కాదు, కాలు చిన్న గీత తగిలితే వారం రోజులు ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కాలు మీద గోరుకు జబ్బు తగిలితే నెల రోజులు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ కాలే పోయింది, ఆయన కూడా హ్యాపీగా ఉన్నాడు బికాస్ ఈ స్టేయింగ్ సెల్ఫ్ ఈజ్ నథింగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంఫర్టబుల్. అది ఎవరు చెప్పారు? ఆయన మైండ్తో చెప్తున్నాడు అంతే. దట్స్ ద మైండ్. కానీ వేరే కేసులు ఏమైంది, అక్కడ ఏం లేదు, అంత బాగుంది, ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, చూపించుకుంటే అంత బాగుంది. కానీ నిన్నటి నుంచి కొంచెం నలతగా ఉంది, అందరం బాధపడుతున్నాం. ఎవరు చెప్పారు? మనమే చెప్పుకున్నాం. మా అమ్మకి బాగాలేకుంటే మేము అందరం ఇట్లనే ఉంటాం అంతే. అందుకే చెప్పాను, నీ మైండ్కి ఇట్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటెడ్ రియాలిటీ అండ్ రియాలిటీ. అంటే నేను బాధపడతానంటే బాధపడు అంటుంది, నేను హ్యాపీగా ఉంటానంటే హ్యాపీగా ఉండమంటుంది, నీకేం కావాలో చెప్పి అది ఇస్తా ఉంటుంది. బికాస్ మైండ్కి యాజ్ సచ్ నాకు ఇట్లా ఉండాలి, దానికి ఏం లాంగ్వేజ్ లేదండి. వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూస్ ఇట్ విల్ ఫాలో. సో మన ఇంటి దగ్గర వాచ్మెన్ ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. అరే ఈడేంటి 10,000 ఇంత ఆనందంగా, నాకు ₹1,00,000 వస్తుంది, అసలు ఎప్పుడు మొహం చాలు. నీ లాంగ్వేజ్లో అలా ఉంది, ₹1,00,000 వస్తే నాకు ఎక్కడ అసలు హైదరాబాద్ ఇల్లు కట్టుకోవడం లేదు, దిగులు పడుతున్నా. వాడికి ఏమో హ్యాపీగా నెల అయ్యేసరికి 10,000 వస్తుంది, తింటున్నా ఉంటాను, ఇంతకంటే లే ఉంటుందా బాబు అంటే అట్లా ఉన్నాడు. సో హ్యాపీనెస్ అనేది మైండ్ లాంగ్వేజ్లో ఇట్స్ నువ్వు క్రియేట్ చేస్తే ఉంటుందండి, క్రియేట్ చేయకపోతే ఉండదు. సో నువ్వు ఎలా క్రియేట్ చేస్తే అలా ఉంటుంది. అందుకే ఇట్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ క్రియేటెడ్ రియాలిటీ. అంటే యాక్చువల్లీ ఇది ఆనందమా దుఃఖమా? ఆనందం అన్నోనికి ఆనందం, దుఃఖం అన్నోనికి దుఃఖం. యాజ్ సచ్ ఆనందం దుఃఖం అనేది లేవు. ఎస్, ఇప్పుడు డబ్బు ఉంటే ఆనందమా దుఃఖమా? ఎవరికి ఎలా ఉంటే అలా ఉంది. కష్టాలు ఉంటే ఆనందమా దుఃఖమా? ఎవరికి ఎలా ఉండాలో అలా ఉంది. బికాస్ యాజ్ సచ్ మైండ్ లాంగ్వేజ్లో అదేం లేదు, నువ్వు ఎలా తీసుకుంటే ఎలా ఉంది. కాబట్టి నౌ ద సెకండ్ హ్యాక్ టు ఆల్ ఆఫ్ us, now change the language. పొద్దున్న లేకడం కష్టం, బుక్ చదవడం కష్టం, బయటికి పోవడం కష్టం. ఈ కష్టాలను ఎవరు పెట్టారు? తెలియకుండా మనమే పెట్టుకున్నాం. కాబట్టి కష్టం కదా వద్దులే బాబు అంటుంది. బికాస్ కష్టం వద్దు కదా, ఐఎమ్ దేర్, ఐ విల్ టేక్ కేర్ అంటుంది నీ మైండ్. అలా కాకుండా రోజు ఒక పుస్తకం చదువుతున్నాడు, వారానికి ఒక పుస్తకం చదువుతున్నాడు, రోజు 10 కిలోమీటర్లు నడుస్తున్నాడు. వాడేమంటున్నాడు? ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ రీడింగ్ అంటున్నాడు. కాబట్టి చదవడం ఈజీయా? చదువు బాబు అంటుంది. నడవడం ఈజీయా? నడువు అంటుంది. బికాస్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఈస్ క్రియేటెడ్ రియాలిటీ. ఎస్, కాబట్టి మనందరం ఈ పవర్ని వాడుకోవాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ వాంట్, నాకు తెలుసండి పొద్దున వేయడం కష్టం, నాకు కూడా తెలుసు. బట్ ఇఫ్ యూ సే ఇట్, యువర్ మైండ్ సేస్ వాట్ ఇట్ సేస్, నువ్వు కంఫర్ట్ ఉండు, నీకు కష్టం కదా వద్దులే అంటుంది. బికాస్ యువర్ సెయింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. నో డిఫికల్టీ బాస్, ఐ మేక్ యూ హ్యాపీ, పడుకో అంటుంది. బికాస్ యూ సెడ్ ఇట్ ఈస్ టఫ్, యూ సెడ్ ఇట్ ఈస్ క్రిటికాలిటీ, యూ సెడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, వద్దులే అంటుంది. బికాస్ యువర్ సెయింగ్ ఇట్. చేసేవాడు ఎలా చేస్తున్నాడు? ఐ ఫేస్ ఎవ్రీడే న్యూ ఛాలెంజ్ అంటున్నాడు. కాబట్టి కొత్త ఛాలెంజ్ వస్తుంది, కొత్త ఆపర్చునిటీ వస్తుంది, కొత్త అవకాశం వస్తుంది. ఈ సెయింగ్ దట్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఐ టు క్రియేట్ న్యూ సిచ్యువేషన్. కాబట్టి వస్తుంది, మనకు కంఫర్ట్ కావాలి, కంఫర్టే వస్తుంది. బికాస్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్. ఎంతమందికి అర్థమైందండి? నౌ యువర్ లాంగ్వేజ్ హ్యాస్ టు చేంజ్. ఏదైతే మీ లైఫ్లోకి రావాలంటే దాన్ని బలంగా, స్పష్టంగా, రివార్డింగ్గా మాట్లాడండి. డోంట్ సే నాకు తెలుసు అండి పొద్దున్న లేవడం కష్టం, బట్ డోంట్ సే ఇట్ ఈస్ కష్టం. మీ లైఫ్లో కావాలా వద్దా? ఇఫ్ ఇట్ ఈస్ ఐ నీడెడ్, యూ సే పొద్దున్న లేవడం చాలా సింపుల్, చాలా సునాయాసం, చాలా ఆనందం. ఎందుకంటే say this, that will come to your life because you are talking to your mind only one language. It is right, it is easy, it is simple, it is happy. As the moment you say it is happy, it will come to your life. The moment you say it is tough, it will take no need. Now I think చాలా మందికి అర్థమైంది అనుకుంటా what language patterns you are using, how we are missing the habit come to your life. Does it make sense? అర్థమవుతుందా? సార్ అఫర్మేషన్ చేసుకోవాలా అలా అంటే?
యా, ఇంకా నేను ఆ టాపిక్ వెళ్ళట్లేదు. నౌ అది ఎలా చెప్పుకోవాలి? అగైన్ ద సేమ్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు యూజ్ విజువలైజేషన్, యూ హ్యావ్ టు యూజ్ ఎఫర్మేషన్, యూ హ్యావ్ టు యూజ్ జర్నలిజం, ఆల్ దిస్ యూ హ్యావ్ టు డూ. బట్ నేను చెప్తున్నాను బియాండ్. నేను సింపుల్గా చెప్తున్నాను బికాస్ నాకు ఇచ్చిన టైం 6 నిమిషాలు కాబట్టి. ఎస్, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఈజ్ అగైన్ ఎ టాపిక్ టు టాక్ ఫర్ 1 hour. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే నౌ యూ టాక్ ఓన్లీ 1 లాంగ్వేజ్. దట్ 1 లాంగ్వేజ్ షుడ్ బి రివార్డింగ్ బికాస్ నీ మైండ్కి డిఫరెన్స్ తెలియదు. నువ్వు కష్టం అంటే కష్టం ఉంటుంది, ఇష్టం అంటే ఇష్టం ఉంటుంది. ఇష్టాన్ని లైఫ్లోకి తెస్తుంది, కష్టాన్ని లైఫ్ నుంచి సపరేట్ చేస్తుంది. సో మనందరం ఏం చేస్తున్నాం? వాక్ చేయాలి సార్, వాక్ చేయడానికి కష్టం అంటున్నాం. ఎట్లా వస్తుంది వాకింగ్? బుక్ చదవాలి సార్, బుక్ చేయడానికి కష్టం అంటున్నాం. ఎట్లా వస్తుంది బుక్ రీడింగ్? డబ్బు సంపాదించాలి సార్, సస్టైన్ కష్టం అంటున్నాం. ఎట్లా వస్తుంది డబ్బు? అంటే నీ డిజైర్లో కావాలని ఉంది, యాక్షన్లో కష్టం అని ఉంది. వాట్ యు ఆర్ రిపీటెడ్లీ టాకింగ్ టు యువర్ కాన్షియస్, దట్ గోస్ అన్కాన్షియస్. అన్కాన్షియస్లోకి వెళ్ళి ఏం చెప్తుంది? బాబు ఇది కష్టం కదా, వద్దులే అంటుంది. బికాస్ వాట్ ఎవర్ యూ సే టఫ్, యువర్ మైండ్ సే సింప్లీ డిలీట్ ఇట్. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఎనీ హ్యాబిట్ యూ వాంట్ టు గెట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ సింపుల్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ రివార్డింగ్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపీ. నాకు తెలుసు అది ఇనీషియల్గా కొన్ని రోజులు కష్టమని. కష్టం అంటే నీ మైండ్ చెప్తుంది కష్టం కదా తీసేయమంటుంది. నీకు కావాలో వద్దా? కావాలంటే ఇదే లాంగ్వేజ్ మాట్లాడాలి. దెన్ స్లోలీ ఫ్రమ్ యువర్ కాన్షియస్, రిపీటెడ్లీ డూయింగ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, లాట్ ఆఫ్ ప్లెజర్, lot of easiness, it goes to unconscious. As it is unconscious, it happens. Making sense? Clear? Now you have to think where you have to change. ఇప్పటి నుంచి మీరు కొద్దిగా ఆలోచించాలి, where I have to get the change so that I get the habit into my life. So you have to simple type చేయండి చాట్ బాక్స్లో. ఇప్పటి నుంచి నో కాంప్లెక్సిటీ అండి. మీ హ్యాబిట్ మీ లైఫ్లోకి రావాలంటే మీ మైండ్ని వాడాలి, పాజిటివ్గా వాడాలి. వన్ థింగ్, నో డ్యుయాలిటీ. ఇప్పటి నుంచి నేను లేస్తాను, లెగవను, పడుకోను, పొద్దున లేయడం కష్టం, పొద్దున పడుకోవడం కష్టం. నో, సీప్ 1 లాంగ్వేజ్. నో డ్యుయాలిటీ, సింగిల్ లాంగ్వేజ్. మీరు చేయను అన్నా కరెక్టే, చేస్తానని కరెక్ట్, కానీ 2 చెప్పకండి. సే 1 థింగ్ అండ్ గెట్ ఇట్. ఎస్, అందుకని ఎప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, డూ వాట్ యు సే వాట్ యు డూ. అంతే. మీరు ఏది చెప్తారో చేయండి, లేకపోతే ఏది చేస్తారో చెప్పండి. ఒకటి చెప్పి ఇంకోటి చేయకండి. లైక్ ఏ డిజైర్ అండ్ యాక్షన్. డిజైర్ ఒకటి, యాక్షన్ వద్దు మనకి, దానివల్ల ఉపయోగం లేదు. సార్ నేను సోంబేర్ని, నో ప్రాబ్లం ఎట్ ఆల్ బాస్. యు ఆర్ డిక్లేరింగ్ ఐఎమ్ లేజీ, ఐ విల్ స్లీప్ అండ్ ఈట్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. డిక్లేర్ టు ద వరల్డ్ ఐఎమ్ ఎ లేజీ ఫెలో, నో ప్రాబ్లం. అందరికి తెలుసు, నీకు కూడా తెలుసు, అయిపోయింది. బట్ డోంట్ యాక్ట్ స్మార్ట్. యు ఆర్ లేజీ బట్ యూ ప్రెసెంట్ ఐఎమ్ సో ఇంటెలిజెంట్. డోంట్ డూ దట్. మీరు ఏది చేస్తారో అదే చేయండి, అదే చెప్పండి. ఏమి చెప్తారో కనీసం అదన్నా చేయండి. ఒకటే చెప్పండి, ఒకటే చేయండి, అంతే. సో డ్యుయాలిటీ వద్దు, నో డ్యుయాలిటీ. ఎస్. సెకండ్ థింగ్, క్రియేటింగ్ రివార్డింగ్ రియాలిటీ. ఎందుకంటే రియాలిటీ అనేది యాసెస్ ఏం లేదు, నువ్వు ఏది చెప్తే అదే రియాలిటీ. మీకు ఏది కావాలంటే, నాకు తెలుసు సార్ స్విమ్మింగ్ చేయడం కష్టం, వాడికి కష్టం అని చెప్పకండి. బైక్ తొక్కడం కష్టం అని చెప్పకండి. కార్ నడపడం కష్టం అని చెప్పకండి. డబ్బు సంపాదించడం కష్టం, కొన్ని రోజులు కష్టం అని చెప్పకండి. ఎస్, ది మూమెంట్ యూ సే కష్టం, ఇట్ విల్ సే డిలీటెడ్. బికాస్ యువర్ మైండ్ ఆల్వేస్ సీక్ రివార్డ్, సింపుల్, హ్యాపీ. ఏదైతే సింపుల్గా ఉంటుందో, ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే ఆనందంగా ఉంటుందో దాన్ని మాత్రమే నీ మైండ్ చేస్తుంది. ఏదైతే నువ్వు కష్టం అన్నావో, ఏదైతే చేయలేనన్నావో, ఏదైతే చాలా ఇబ్బంది అన్నావో అవన్నీ తీసేస్తుంది. తెలియకుండా మనం ఈ లాంగ్వేజ్ ప్యాటర్న్ వాడుతున్నాం కాబట్టి, డ్యుయాలిటీలో ఉన్నాం కాబట్టి జరగని వాళ్ళకి జరగట్లేదు, జరిగే వాళ్ళకు వాళ్ళు దే ఆర్ నాన్ డ్యూయల్, సింగిల్, అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ, సింపుల్, హ్యాపీ. నౌ యూ గెట్ ఇట్ డిస్పైట్ ఆఫ్ ద ఛాలెంజ్. సార్ ఏంటి సార్ ఇట్లా చెప్పారు, పొద్దున్న లేవడం కష్టం కదా. కష్టం నాకు తెలుసమ్మా, కానీ చెప్పుకో. బికాస్ దట్స్ ది లాంగ్వేజ్ యూ హ్యావ్ టు యూస్, యూ హ్యావ్ టు ఫాలో. ఎందుకంటే మనకి అది కావాలి కదా. సో ఎంతమందికి బల్బాన్ మూమెంట్? టైప్ BOM ఇన్ ద చాట్ బాక్స్. దిస్ ఇస్ ద బల్బాన్ మూమెంట్. నౌ యూ హ్యావ్ టు అప్లై దిస్. ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద సైన్స్ వద్దండి. దిస్ 1 or 2 థింగ్స్ యూ అప్లై, దట్స్ ఎనఫ్ ఫర్ ది 60 minutes. మళ్ళీ మనకు అవకాశం ఉండి ఎప్పుడైనా కలిస్తే that we can think too many things how to get a habits, but for now this is okay. Yes, life like habits ni techukochu.
ఓకే, ఇంకా మనకు ఒక మరోసారి ఎంత టైం ఉంది సార్? 5-10 minutes. యా, సూపర్. సో దాన్నే మనం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాన్నే జస్ట్ మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే దిస్ ఈస్ ద థింగ్ హౌ యువర్ మైండ్ వర్క్స్. యువర్ మైండ్ వర్క్స్ ఫర్ ప్లెజర్. ఏదైతే ఆనందంగా ఉంది, ఏదైతే సింపుల్గా ఉంది, ఏదైతే సరళంగా ఉంది, పెయిన్ లేదంటావో దానికోసం నీ మనసు పనిచేస్తుంది. కాబట్టి నీ లాంగ్వేజ్లో ఎప్పుడు దీన్ని ఉంచు. నేను పొద్దున్న లేస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నా, పొద్దున్న లేస్తున్నా చాలా సింపుల్గా ఉంది, పొద్దున్న లేస్తున్నా చాలా సంతోషంగా ఉన్నా. బికాస్ యువర్ మైండ్ వర్క్స్ ఫర్ ప్లెజర్ అండ్ యువర్ మైండ్ వర్క్ టు రిమూవ్ ద పెయిన్. ఏదైతే పెయిన్ ఉందన్నావో దాన్ని తీసేస్తుంది. సో మనం అన్ని పుస్తకం చదవడం పెయిన్ తీసేసింది, పొద్దున్న నడవడానికి కష్టం తీసేసింది, జంక్ ఫుడ్ తినకుండా ఉండడానికి కష్టం తీసేసింది. బికాస్ యు ఆర్ సెయింగ్ దట్ ఈస్ పెయిన్, కాబట్టి తీసేసింది. సో అలానే ఏదైనా మన లైఫ్లోకి రావాలంటే హ్యాబిట్ లూప్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే 4 భాగాలు ఉంటాయి: క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. సో ఒక హ్యాబిట్ ఫామ్ అయిందంటే మీకు తెలిసినా తెలియకుండా దాంట్లో 4 స్టెప్స్ ఉంటాయండి. ఆ 4 స్టెప్స్ మీద మనం వర్క్ చేస్తే హ్యాబిట్ ఫామ్ అవుతుంది. ఈ 4 స్టెప్స్లో ఏది బ్రేక్ చేసినా హ్యాబిట్ వెళ్ళిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, క్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఏంటంటే నేను బైక్ మీద వెళ్తున్నాను, నాకు మెక్డొనాల్డ్ ఫోటో కనిపించింది, దట్స్ ఎ క్యూ. నేను పోతున్న ఫోటో కనిపించింది. దెన్ క్రేవింగ్, అబ్బా పిజ్జా ఎంత బాగుంటుంది, తింటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ చీజ్ ఎట్లా ఉంటుంది, ఆ బటర్ ఎట్లా ఉంటుంది, ఆ టేస్ట్ అమ్మో అమోహం, తింటే అసలు చాలా ఆనందం, దట్స్ ఎ క్రేవింగ్. దెన్ రెస్పాన్స్. రెస్పాన్స్ పోవాలనుకున్నవాడిని ఆఫీస్కి పోకుండా సైడ్కి తీసి ఆ మెక్డొనాల్డ్ షాప్ దగ్గర బైక్ ఆపి అక్కడ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చి పిజ్జా బై చేయడం. దెన్ రివార్డ్, ఎంత హ్యాపీగా ఉంది బాస్, మై డే ఈజ్ ఫుల్ఫిల్డ్. సో మన లైఫ్లో ఏదైనా ఒకటి వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ 4 అంశాల వల్ల వస్తుంది. ఈ 4 లేదు రాకపోయినా సపోజ్ యువర్ సేయింగ్ రివార్డ్, పిజ్జా ఎవరు తింటాడు, పిజ్జా తింటే మొత్తం ఆరోగ్యంతో పాడైపోద్ది. బికాస్ యూ సే పిజ్జా విత్ ఎ పెయిన్, పిజ్జా తింటే ఆరోగ్యం పాడైంది, పిజ్జా వాళ్ళు తినట్లే. బికాస్ దెర్ ఇస్ నో రివార్డ్. వాళ్ళకు అక్కడ బొమ్మ కనిపిస్తుంది, వాళ్ళకు అక్కడ తినాలో తినద్దో ఏదో కనిపిస్తుంది, వాళ్ళకు రెస్పాన్స్ ఉంటుంది. బట్ రివార్డింగ్ లేకపోవడం వల్ల మొత్తం చైన్ అంతా బ్రేక్ అవుతుంది. ఎవరైతే రివార్డ్ క్రియేట్ చేశారో పిజ్జా తింటే బాగుంటుంది, పిజ్జాలో ఆ చీజ్ బాగుంటుంది, పిజ్జాలో ఈ ఫ్లేవర్ బాగుంటుంది, పిజ్జాలో టాప్ లేయర్ బాగుంటుంది, పిజ్జాలో మధ్య స్లైస్ బాగుంటుంది. యాజ్ యూ స్పీకింగ్ ఇట్ ఈస్ రివార్డింగ్, దిస్ లూప్ విల్ ఫుల్ఫిల్. ఆ లూప్ ఫిల్ అయింది కాబట్టి ఆ పని జరుగుతుంది. సో ఏదైనా హ్యాబిట్ జరగాలంటే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎలిమెంట్స్లో దీన్ని బ్రేక్ చేసిన హ్యాబిట్ ఉండదండి. సార్ నేను స్మోక్ చేస్తాను, తెలియకుండా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సాయంత్రం 4 అవుతుంది, తాగాలనిపిస్తుంది, బైక్ తీసుకుంటావు, ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్తావు, సిగరెట్ తాగుతావు, ఐఎమ్ సో రిలాక్స్డ్ అంటావు. సో రిలాక్స్డ్ అన్నావు కాబట్టి ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఎస్. సో అలా కాకుండా ఎందుకు మనందరం సిగరెట్ తాగట్లేదు, తాగిన వాళ్ళందరం వాళ్ళు ఎందుకంటే అక్కడ ఏం చేస్తారు, స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి, స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి, స్మోకింగ్ చేస్తే బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ ఇస్ గుడ్. అక్కడ రివార్డ్ లేదు కాబట్టి నువ్వు చేయట్లేదు. అండర్స్టూడ్? సో మీరు ఏదైనా ఒక హ్యాబిట్ మీ లైఫ్లో ఉంది అంటే దాంట్లో క్యూ ఉంది, దాంట్లో ఒక బిహేవియర్ ఉంది, దాంట్లో ఒక రెస్పాన్స్ ఉంది, దాంట్లో ఒక రివార్డ్ ఉంది. ఎస్, క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. ఎస్, సూపర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఈ 4 ఉంటేనే హ్యాబిట్ ఉంటుందండి. ఈ 4 లేకుంటే హ్యాబిట్ ఉండదు. సో మీకు ఏదైనా ఒక హ్యాబిట్ లేదు అంటే ఈ 4 క్రియేట్ చేయండి. హ్యాబిట్ వద్దంటే ఒకదాన్ని బ్రేక్ చేయండి, వెళ్ళిపోతుంది. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. రివార్డ్ తీసేసి చూడండి, హ్యాబిట్ మీ లైఫ్లో ఉండదు. ఎస్, రివార్డ్ ఇచ్చి చూడండి, హ్యాబిట్ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. సో ఇండైరెక్ట్గా మళ్ళీ మనం మైండ్ లాంగ్వేజ్లో చెప్పుకున్నట్టే, ఇఫ్ యూ మేక్ ఇట్ సింపుల్, హ్యాపీ, అట్రాక్టివ్, దట్ విల్ కమ్. అట్రాక్టివ్, హ్యాపీ, సింపుల్ అంటే రివార్డ్. సో అక్కడ రివార్డ్ ఉంది కాబట్టి అది మన లైఫ్లోకి వస్తుంది. సో హ్యాబిట్ లూప్లో చెప్పుకోవాలంటే ఈ భాషలో క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. ఎక్కడైతే రివార్డ్ ఉందో లూప్ అంతా క్లియర్ అవుతుంది, హ్యాబిట్ మన లైఫ్లోకి వస్తుంది. హ్యాబిట్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు బ్రేక్. బ్రేక్ అంటే ఎక్కడ బ్రేక్ చేయాలి? బెస్ట్ స్పాట్ ఇస్ రివార్డ్. రివార్డ్ తీసేసేయండి. నాకు వద్దిది, నాకు వద్దిది, నాకు వద్దిది, దట్ యూ హ్యావ్ టు సే. మనం అన్ఫార్చునేట్గా మిస్ మ్యాచ్ చేస్తున్నాం. చెడ్డ వాటికి క్రేవింగ్ పెడుతున్నాం, మంచి వాటికి రివార్డ్ తీసేస్తున్నాం. సో దానివల్ల అది మనకు అలవాటు కష్టం అవుతుంది. సో నౌ యూజ్ దిస్ టెక్నిక్. మీకు వద్దు అనుకున్న దానికి పుస్తకం చదవడం
కష్టం. నో పుస్తకం చదవడం కష్టం కాదు. నౌ యూ హ్యావ్ టు గివ్ ఎ రివార్డ్. ద మూమెంట్ ఐ రీడ్ ద బుక్ I feel happy. The moment I open the book, I get energy. The moment I open the book, I get new energy. The moment I open the book, I get new knowledge. ఇది చదివాను కాబట్టి నేను మంచిగా చెప్పగలిగాను. చదివాను కాబట్టి నా లైఫ్ బాగుంది. చదివాను కాబట్టి నాకు నాలెడ్జ్ పెరిగింది. ద మూమెంట్ యూ కీప్ ద రివార్డ్, అది పుస్తకం అనేది కీ అవుతుంది. క్రేవింగ్, చదవాలని ఆలోచన వస్తుంది. పుస్తకం ఓపెన్ చేస్తావు, చదువుతో ఆ రివార్డ్ నీ లైఫ్లోకి వస్తుంది. యాజ్ యు ఆర్ క్రియేటింగ్ రివార్డ్, దట్ లూప్ ఈస్ కంప్లీట్. యాజ్ ద లూప్ ఈస్ కంప్లీట్, దట్ విల్ బికమ్ అ హ్యాబిట్. లేదు పుస్తకం చదవద్దు, బ్రేక్ చేయాలి, రివార్డింగ్. పుస్తకం చదవడం బోరింగ్, పుస్తకం చదవడం చాలా కష్టం. 40 సంవత్సరాలకి ఏం పుస్తకం చదువుతాం? అసలు ఈ పుస్తకాలు చదవడం ఎవడు కనిపెట్టాడు? చెత్త. బ్రేక్ ద రివార్డ్. సో పుస్తకం అక్కడ ఉంటుంది, క్రేవింగ్, చదవద్దు, రెస్పాన్స్, పుస్తకం ఓపెన్ చేయను, రివార్డ్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చదవకపోవడం హ్యాపీ. సో ఈ హ్యాబిట్ లూప్ని వాడి మనం కావాలన్న అలవాటుని తెచ్చుకోవచ్చు, వద్దన్న అలవాటుని బ్రేక్ చేయొచ్చు. క్లియర్? దిస్ ఈజ్ వన్ వే టు సీ. అండ్ అబౌవ్ దిస్, దీంట్లో ఉండేది కూడా మైండ్ ప్రిన్సిపలే. మళ్ళీ దీన్ని నేను ఇలా చెప్పినా అల్టిమేట్గా దీంట్లో దాగింది కూడా వాట్ వీ డిస్కస్డ్ అబౌట్ మైండ్ సైన్స్. సో కాన్షియస్, అన్కాన్షియస్. ఇఫ్ ఇట్ ఈస్ అన్కాన్షియస్, ఇట్ బికమ్ అ హ్యాబిట్. యాజ్ ఇట్ ఈస్ అన్కాన్షియస్, దిస్ వన్, అండ్ యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ రియాలిటీ అండ్ క్రియేటెడ్ రియాలిటీ. అండ్ బియాండ్ ఎవ్రీథింగ్, వాట్ యూ సే, దట్ ఈస్ truth. So say what you want, do what you say. This is how you can simply get anything using your ability, power within you. మళ్ళీ మా అమ్మ చెప్పాలి సార్, మా నాన్న చెప్పాలి సార్, మా బాస్ చెప్పాలి సార్, మా ఊర్లో ఏం వద్దండి. అవన్నీ కూడా కొద్ది రోల్ ఉంటుంది, బట్ మేజర్లీ దిస్ ఇస్. కాబట్టి యూజ్ యువర్ పవర్ టు గెట్ ఎనీ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్. యా. సో ఒక్కసారి హ్యాబిట్ ఫార్మేషన్ మళ్ళీ చెప్పరా? క్యూ అంటే ఏంటి ఒకసారి? క్యూ అనేది ఏం లేదండి. క్యూ అనేది పేరు అంతే. క్యూ అంటే సూచి. క్యూ అంటే సూచి. నేను అదే చెప్పాను కదా, మనం వెళ్తున్నాం, మెక్డొనాల్డ్స్ బొమ్మ కనిపించింది, అది క్యూ. నేను ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరా. యాక్చువల్గా పోతుంటే మధ్యలో అక్కడికి కూడా కేపీహెచ్పీలు కనిపించింది, దాటుకున్నా. ఎర్రగడ్డలో కనిపించింది, అది దాటుకున్నా. నేను అమీర్పేట పోవాలి, ఎస్ఆర్ నగర్లో కనిపించింది, ఇంకా అక్కడికి వచ్చి అవ్వలే. ఇక్కడ క్యూ కనిపించింది, అక్కడ క్యూ కనిపించింది, అక్కడ క్యూ కనిపించింది. ఆ క్యూ, దట్స్ ఈజ్ అ క్యూ దట్ విల్ అట్రాక్ట్. ఎందుకు అట్రాక్ట్ అయింది? రివార్డ్ ఉంది లోపల. పిజ్జా బాగుంటుంది, పిజ్జా బాగుంటుంది, పిజ్జా బాగుంటుంది. కాబట్టి ఆ క్యూ ఏం చేసింది? క్రేవింగ్ క్రియేట్ చేసింది. క్రేవింగ్ అంటే వాంఛ, తినాలి తినాలి తినాలి. సో క్రేవింగ్ మీన్స్ వాంఛ. ఎస్, తినాలి అని అనిపించింది. అదేం చేసింది? రెస్పాన్స్ ఇచ్చింది. ఏం రెస్పాన్స్? ఆఫీస్కి ఒక 6 గంటల లేట్ అయితే ఏం కాదు, వరి అవ్వకు, రోజు పోయే ఆఫీసు. ముందు కార్ పక్కకు జరుపు, బైక్ ఇక్కడ పార్క్ చేయి, లోపల టికెట్ తీసుకో, అందులో ఈ అన్ని పిజ్జాలు కదా, ఈ పిజ్జా దీనికి బాగుంటుంది, ఇది మార్గరీటా, ఇందులో చీజ్ ఎక్కువ వేయించు, ఇంకా బాగుంటుంది, ఇందులో అది పెట్టించి ఇంకా బాగుంటుంది. రెస్పాన్స్. సో ఇస్తుంది. తర్వాత ఇదంతా తిన్న తర్వాత రివార్డ్. అబ్బా ఎంత బాగుంది, బాస్ తిట్టినా పర్లేదు, ఈరోజు పిజ్జా తినాలని చెప్తే సంతోషంగా ఉంటుంది. అసలు సాయంత్రం 6 వరకు పని చేసుకుంటా, మధ్యాహ్నం లంచ్ లేకపోయినా పర్లేదు. దిస్ అ రివార్డ్ యు ఆర్ క్రియేటింగ్, హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ దెర్ ఇస్ అ రివార్డ్. సో క్యూ ఎప్పుడు పని చేస్తుంది? దెర్ ఇస్ అ రివార్డ్. ఒకవేళ క్యూ ఉన్నా, ఇప్పుడు మన అందరం పోతుంటే అవన్నీ బోర్డులు మనం తీసేపించాం. నీలో క్యూ లేకుండా, నీలో రెస్పాన్స్, రివార్డ్ లేకుంటే చాలు, వాడు బోర్డు ఉన్నా నీకు పని చేయదు, బికాస్ నీ లోపల రివార్డ్ లేదు. అందుకని కొంతమంది తింటున్నారు, కొంతమంది తినట్లేదు. తినేవాళ్ళంతా రివార్డ్ ఉంది కాబట్టి ఆ క్యూ లాగుతూ ఉంది. ఎందుకు అంత అట్రాక్టివ్గా పెడతారు అక్కడ? థమ్స్అప్ ఎందుకు అంత అట్రాక్టివ్ ఇమేజ్ ఎందుకు అంత యాడ్ చేస్తున్నారు? బికాస్ దట్స్ ఎ క్యూ. దే నో దియర్ హ్యాక్. ది మైండ్ని ఎలా హ్యాక్ చేయాలో తెలుసు. అంటే హ్యాబిట్ ఫార్మేషన్ లో ఫస్ట్ ప్లేస్ రివార్డే ఉంటది కదా సార్ అప్పుడు? రివార్డ్ అంటే దీన్ని నేను అందుకే మైండ్ లాంగ్వేజ్ ఒకటి చెప్పాను. మైండ్ లాంగ్వేజ్ ఏం చెప్పానంటే, ఏదైనా మన లైఫ్లోకి రావాలంటే యూ హ్యావ్ టు సే వాట్ యూ హ్యావ్ టు సే. తప్పకుండా వస్తుంది అనేది ఒకటి. యూ హ్యావ్ టు సే ప్లెజర్. అందుకని మైండ్ లాంగ్వేజ్లో దాన్ని ప్లెజర్ అంటాం. బికాస్ యువర్ మైండ్ వర్క్స్ ఫర్ ప్లెజర్ అండ్ అవాయిడ్ ఫ్రమ్ పెయిన్. నీ మైండ్ సైన్స్ మొత్తం టైప్ ఇన్ ద చాట్ బాక్స్, పెయిన్ అండ్ ప్లెజర్ ప్రిన్సిపల్ అండి. యువర్ మైండ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపల్. సార్ నాకు హ్యాపీనెస్ ఉంది, ఆనందం ఉంది, సింపుల్గా ఉంది, సరళంగా ఉంది, సంతోషంగా ఉంది, అన్ని ప్లెజర్స్. సో నీ మైండ్ మూవ్స్ టువర్డ్స్ ద ప్లెజర్, కాబట్టి అది వస్తుంది. పెయిన్, అమ్మ పొద్దున్న లేవను పెయిన్, బుక్ చదవను పెయిన్, బయటికి పోను పెయిన్ ఉంది కదా, తీసేస్తుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ ద మైండ్ లాంగ్వేజ్, అదే మళ్ళీ హ్యాబిట్ లూప్ చెప్పినా
అగైన్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఇస్ దట్ ఓన్లీ. రివార్డ్ ఈజ్ వాట్? ప్లెజర్. క్యూ ఎందుకు పనిచేసింది? ఓకే, హ్యాబిట్లో ఈ 4 అంశాలు ఉంటాయి. ఎందుకంటే హ్యాబిట్ అనేది బ్రాడ్గా చెప్తే అర్థం కాదు కాబట్టి నువ్వు బ్రేక్ చేయాలి, క్రియేట్ చేయాలి. దానికోసం సబ్సెట్ చేసి చెప్పాను. సో ఎందుకంటే జరుగుతుంది అంటే దాన్ని మళ్ళీ 4 ముక్కలు చేసి చెప్తే నీకు అర్థమవుతుంది ఎక్కడ ఆపాలి అనేది. అందుకని హ్యాబిట్ లూప్ను ఆపితే అది ఆగిపోతుంది. ఎట్లా ఆపాలి? క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. వీటన్నిటిలో బలంగా ఏముంది? రివార్డ్. ఆ రివార్డ్ తీసేస్తే క్యూ ఉంటుంది, ఆ రెస్పాన్స్ ఉంటుంది, తర్వాత క్రేవింగ్ ఉంటుంది. అయినా కూడా పని చేయదు, ఎందుకంటే ఒకటి బ్రేక్ చేసావు, రివార్డ్ బ్రేక్ చేసావు. అక్కడ ప్లెజర్ లేదు. అమ్మ వద్దు, నాకొద్దు, అది తాగితే ఇబ్బంది. ఇది తాగితే కొంతమంది చూడండి థమ్స్అప్ కూడా తాగరు. కొన్ని లక్షల సార్లు యాడ్లు చూసింటాడు, అయినా తాగడు. ఎందుకంటే వాడు చెప్పేసాడు నాకు వద్దు, దాంట్లో గ్యాస్ ఉంటుంది, దాంట్లో ఏమవుతుంది, దాంట్లో కడుపు పాడైద్ది. బికాస్ ఈజ్ పుట్టింగ్ ఎ పెయిన్. యాజ్ ఈజ్ పుట్టింగ్ ఎ పెయిన్ వాళ్ళ లైఫ్లో అది లేదు. కొంతమంది థమ్స్అప్ ఎంత బాగుంటుంది, రోజు థమ్స్అప్ మనకు రావాలి, బికాస్ ఇట్స్ అ రివార్డ్. డాడీ అరగట్లేదు, థమ్స్అప్ తీసుకురా. డాడీ ఈరోజు థమ్స్అప్ పట్టరా. డాడీ నాకు ఎగ్జామ్లో మార్కులు వచ్చినాక థమ్స్అప్ తీసుకురా. బికాస్ థమ్స్అప్ ఈజ్ అ రివార్డ్. యాడ్ అలానే క్రియేట్ చేశారు. తాగితే ఎనర్జీ వస్తుంది, తాగితే ఆకాశం ఎక్కుతావు, తాగితే గాల్లో తేలుతావు. సో అది అలానే రిసీవ్ అవుతుంది, చూసి చూసి చూసి. దెన్ దట్స్ ఫార్మ్ యాజ్ అ క్యూ, దట్స్ ఫార్మ్ యాజ్ అ క్రేవింగ్, దట్స్ ఫార్మ్ యాజ్ అ రెస్పాన్స్, దట్స్ ఫార్మ్ యాజ్ రివార్డ్. రివార్డ్ ఉంది కాబట్టి అన్ని పని చేసినాయి. ఒకవేళ నువ్వు బై చాయిస్ నువ్వు రివార్డ్ని బ్రేక్ చేస్తే నువ్వు ఏం చేసినా నీకు రోజు యాడ్ చూపించినా పని చేయదు. బికాస్ యాడ్ ఈస్ అ క్యూ. ఎస్, యాడ్ ఈస్ అ క్యూ, కానీ పని చేయదు. ఎందుకంటే రివార్డ్ పెట్టలే, నువ్వు పెట్టాల్సింది నువ్వే. అందుకనే పవర్ నీలో ఉందని చెప్పా. నువ్వు పవర్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు యాడ్ చూపించినా, ఎన్నిసార్లు మీ ముందు నిలిచిపోయినా, ఎన్నిసార్లు మీ ఇంట్లో పాంప్లెట్ వేసినా మీరు దాన్ని కొనరు. బికాస్ యూ నెవర్ క్రియేటెడ్ రివార్డ్ ఫర్ దట్ ఈవెంట్. మీరు రివార్డ్ క్రియేట్ చేస్తే పని చేస్తుంది, రివార్డ్ కానీ చేయకపోతే పని చేయదు. రివార్డ్ పెట్టింది ఎవరు? మీరు. రివార్డ్ పెట్టిన వాళ్ళందరికీ పని చేస్తుంది, పెట్టిన వాళ్ళకి పని చేయట్లేదు. సో అందుకే నేను చెప్తున్నాను, పవర్ లైస్ విత్ ఇన్ యూ, బయట ఎతకొద్దు. ఏ హ్యాబిట్ కావాలన్నా అండర్స్టాండ్ యువర్ మైండ్ పవర్ అండ్ హ్యాబిట్ లూప్ అండ్ హ్యాబిట్ సైన్స్ అండ్ దట్ గట్ టు యువర్ లైఫ్. నౌ యూ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ అండ్ సీ సమ్ ఫైనల్ మోడిఫికేషన్స్ టు గెట్ ఇన్ టు యువర్ లైఫ్. అండ్ ఒక చిన్న స్టేట్మెంట్, హౌ ద హ్యాబిట్స్ ఆర్ కనెక్ట్ టు యువర్ లైఫ్, దట్ యూ అండర్స్టాండ్ సో దట్ యూ గెట్ స్టిల్ మోర్ పవర్. సో ఇదంతా మనం చెప్పాలని అవ్వదు ఈరోజు. సో దిస్ ఈస్ ద పవర్ స్టేట్మెంట్ అండి. సో హ్యాబిట్స్ డిసైన్ యువర్ లైఫ్. హౌ? మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాని సారాంశం, దిస్ వన్ స్లైడ్. వాచ్ యువర్ థాట్స్, ఓకే? సో యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్, యువర్ యాక్షన్ బికమ్ యువర్ హ్యాబిట్, యువర్ హ్యాబిట్ బికమ్ యువర్ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ బికమ్ యువర్ డెస్టినీ. సార్ నేను గొప్పోడిని, అది ఆలోచనతో మొదలవుతుంది, గొప్పోడిగా మారుతావు. మధ్యలో హ్యాబిట్ ఉంది. ఎస్ సార్, నేను ఐ లీడ్ ఎ హ్యాపీ లైఫ్, థాట్తో మొదలవుతుంది, థాట్ వర్డ్ అవుతుంది, వర్డ్ యాక్షన్ అవుతుంది, యాక్షన్ హ్యాబిట్ అవుతుంది, యాక్షన్ హ్యాబిట్ క్యారెక్టర్ అవుతుంది, క్యారెక్టర్ డెస్టినీ అవుతుంది. సో ఐ వాంట్ టు పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది బికాస్ దట్స్ హ్యాబిట్ విత్ ఇన్ యూ. అందుకని మన హ్యాబిట్కి మన లైఫ్కి చాలా అభినవ సంబంధం ఉంది. మన హ్యాబిట్స్ ఎలా ఉంటాయో మన లైఫ్ ఎలా ఉంటుంది. అందుకనే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్, యువర్ లైఫ్ విల్ చేంజ్. ఎట్లా? దిస్ అ స్టేట్మెంట్. మీ హ్యాబిట్స్ మీ థాట్స్ మారితే వర్డ్స్ మారుతాయి, వర్డ్స్ మారితే యాక్షన్ మారుతాయి, యాక్షన్ మారితే హ్యాబిట్ మారుతుంది, హ్యాబిట్ మారితే క్యారెక్టర్ మారుతుంది, క్యారెక్టర్ మారితే డెస్టినీ మారుతుంది. దిస్ ఈస్ హౌ హ్యాబిట్స్ విల్ చేంజ్, లైఫ్ విల్ చేంజ్. ఓకే, సో విత్ దిస్ వీ కన్క్లూడ్. Thank you so much once again. Yes, so 2 minutes, just summarize everything, type in the chat box what we started. We started with habit, type in the chat box for 2 minutes, we recap everything. Quickly type in the chat box. We discussed about what is a habit, which is a routine and automatic in our life. That's a habit. Type in the chat box. Okkasari, just to recap, not to miss. Yes, recap is super. What is a habit? Which is routine and which is automatic. Automatic is the power and so type automatic. Automatic is which is part of your unconscious. Type in the chat box. Okay, super, little faster. Yes, routine and automatic is a habit. Super and the type chali. Routine and automatic is a habit. Then whatever is automatic, that is your unconscious. Type in the chat box. Unconscious. సో ఆల్ అవర్ హ్యాబిట్స్ ఆర్ అన్కాన్షియస్ అండి. పొద్దున ఎన్నింటికి లేస్తావు? అన్కాన్షియస్. డబ్బు ఎంత సంపాదిస్తావు? అన్కాన్షియస్. దేనికి భయపడతావు? అన్కాన్షియస్. దేనికి భయపడవు? అన్కాన్షియస్. కాన్ఫిడెంట్గా ఉంటావా? అన్కాన్షియస్. భయంగా ఉంటావా? అన్కాన్షియస్. హ్యాపీగా ఉంటావా? అన్కాన్షియస్.
నీ లైఫ్ ఎలా ఉంది, వాట్ ఈస్ దేర్ ఇన్ అన్కాన్షియస్, అదే నీ లైఫ్, మళ్ళీ సపరేట్గా ఏం లేదు. అన్కాన్షియస్లో ఏముంది, హ్యాబిట్ ఉంది. అగైన్ హ్యాబిట్ ఈజ్ యువర్ లైఫ్. ఎలా చూసినా రొటీన్ అండ్ ఆటోమేటిక్. సూపర్. దెన్ వి సెడ్ అనదర్ స్టేట్మెంట్, your mind doesn't differentiate what is reality and what is created reality. Yeah, so దానికి తెలియదు ఏది రైట్ ఏది రాంగ్. వాట్ ఎవర్ యూ సే దట్ బ్రింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సార్ నేను పరిగెత్తాను సార్ పరిగెత్తి ఉంటుంది, నేను పరిగెత్తాను సార్ పరిగెత్తొద్దు అంటుంది. ఇట్ డజంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్. వాట్ ఎవర్ యూ సే యూ ఫీల్ ఇట్, బట్ వెన్ యూ సే ఇట్ హ్యాస్ టు హ్యాస్ ఫ్యూ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ టు బి సింపుల్, ఇట్ ఈస్ టు బి ప్లెజరబుల్, ఇట్ ఈస్ టు బి హ్యాపీ, ఇట్ ఈస్ టు బి జాయ్ఫుల్. సార్ పొద్దు లేయడం సంతోషం సార్ చేయమంటుంది, పొద్దు లేయడం కష్టం సార్ చేయొద్దు అంటుంది. Because your mind again works for pain and pleasure. Type in the chat box, mind works based on pleasure and principle. మీకు ఏది కావాలో దానికి ప్లెజర్ అటాచ్ చేయండి, దట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఎస్ నాకు తెలుసు ఇనిషియల్ కష్టం ఉంటుంది, దాన్ని చెప్పకండి. రిపీటెడ్గా కష్టం 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 అని చెప్పకండి. ఎలాగైతే కాలు ఎరిగిన ఒక మంచి ఆనందంగా ఉన్నాడో, చిన్న తలనొప్పి వస్తే మంచి బాధపడుతుందో, దిస్ ఈస్ వాట్ దే క్రియేటెడ్, కాబట్టి అలా ఉంది. సో నౌ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై స్పీకింగ్ రైట్లీ విత్ యువర్ మైండ్. Pleasure and pain. Okay, then we said one more thing. Your mind doesn't know the difference between reality and created reality. Yes, if you think you can, you are right. If you think you can't, then also right. Ultimately what you said, that will become right. So say right thing when you say give happy, pleasure, joyful, satisfactory. Talk to self. లేకపోతే డిజైర్ అవుతుంది, యాక్షన్లో సున్నా అవుతుంది. అది యాక్షన్, డిజైర్ నుంచి యాక్షన్కి మారాలంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ సింపుల్, ప్లెజరబుల్, స్వీట్ అండ్ అట్రాక్టివ్. దట్స్ ఇట్. ఎస్, దెన్ వీ సెడ్ హ్యాబిట్ లూప్. ఏదైనా మనం జరుగుతుందంటే ఒక హ్యాబిట్లో 4 అంచెలుగా ఉంటుంది. అది క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. ఎప్పుడైతే ఈ క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్లో ఏ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా అది మన లైఫ్లో ఉండదు. సపోజ్ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్, సార్ నేను పొద్దున పడుకుంటున్నాను, నా పుట్ ఏ పెయిన్ టు దట్. రివార్డ్లో పెయిన్ పెట్టండి. పడుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయింది, పడుకుంటే నేను పొద్దున్న లేగలేకపోతున్నా, పొద్దుంటే వాకింగ్ చేయలేకపోతే ఆరోగ్యం పాడైపోతే డబ్బు ఖర్చు అయితే మొత్తం నాశనం అయింది. పుట్ ఏ పెయిన్. ద మూమెంట్ యూ పుట్ ఏ పెయిన్, అమ్మ పొద్దున్న లెగవాలి, బికాస్ లెగవకపోవడం పెయిన్. అండ్ యువర్ మైండ్ వర్క్ ఫర్ పెయిన్ అండ్ ప్లెజర్. ఇప్పుడు ఎందుకు పడుకుంటున్నారు, అక్కడ ప్లెజర్ పెట్టారు, పడుకుంటే బాగుంటుంది, పడుకోమంటుంది. బికాస్ పడుకోవడంలో ప్లెజర్ పెట్టారు కాబట్టి పడుకోమంటుంది. నౌ యూ సే పడుకుంటే కష్టం. Then you will say don't do that, wake up, because it doesn't allow pain to come in your life. So this is few simple things. How can you get habits into your life? Yes, thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సింపుల్ గా కష్టం అనుకుంటున్నటువంటి పనులను చిన్నగా ఆలోచన చేసి ఎలా అలవాటు చేసుకోవాలనేటువంటిది. కష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే ఇష్టం. మనకి ఏది కావలిస్తే దానికి సంతోషాన్ని యాడ్ చేయండి, ప్లెజర్ని యాడ్ చేయమని చెప్పారు. అలాగే హ్యాబిట్ ఫార్మేషన్ అనేటువంటి క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్ ఎంత అద్భుతమైనటువంటి ఇచ్చారు అంటే, మన ఆలోచనలు బట్టే మన పనులు, మన పదాలు ఉంటాయి, మన పదాలను బట్టే మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి మన హ్యాబిట్ ఉంటుంది, మన హ్యాబిట్ని బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది, మన క్యారెక్టర్ని బట్టి మన డెస్టినీ ఉంటుందని చెబుతూ అత్యంత అద్భుతంగా మనల్ని మనం మాత్రమే మార్చుకోగలుగుతాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చక్కటి అలవాట్లని మీరు ఏదైతే కష్టమో అనుకుంటున్నారో సింపుల్ గా అలవాటు చేసుకోవచ్చు, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని మంచి ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేస్తూ, అది చాట్ రూపంలో కానివ్వండి, రెస్పాండ్ అయ్యేటువంటి విధానంలో కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ చెప్పారు సార్. ఎంత అద్భుతం అనిపించిందంటే, నేను కూడా హ్యాబిట్ ఫార్మేషన్ చాలా సార్లు విన్నాను, కానీ నేను కూడా కొన్ని అలవాట్లు ఎలా మార్చుకోవాలి కష్టమేమో అనుకున్నాను. గతంలో విన్నదానికంటే ఇంకా ఈరోజు ఇంకా సింప్లిఫై చేసి చెప్పారు సార్. ఇంత అత్యంత అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చిన మీకు హృదయపూర్వకంగా మా రీజియన్ 3 ప్రెసిడెంట్స్ మరియు పార్టిసిపెంట్స్ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Madhav sir. Thank you so much. ఓవర్ టు దస్తగిరి గారు.